ఒక అవార్డ్ ఫంక్షన్లో కూడా చిరంజీవి గారితో స్టెప్ వేయించారు కదా. సో ఎప్పుడు ఎలా ఉండే మీ ఫీలింగ్? అంటే దానికంటే ముందు కూడా నాకు ఆయన పరిచయం అండి. మీరు ఒక హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు అండ్ యాంకర్ అయ్యారు, అంటే ఆ విధంగా స్టార్ట్ చేశారు కెరియర్. సో ఎలా అనిపిస్తుంది అండ్ ఎందుకు అలా యాంకరింగ్ వైపు వెళ్ళారు ముందు మీరు? యాక్టర్ అవ్వాలి అని అంటే మన ఇండస్ట్రీలో, మన ఇండియన్ ఫిలిం హిస్టరీలో చాలా కష్టం అండి. కొత్త డైరెక్టర్తో మీరు వర్క్ చేశారు, దానివల్ల ఏమైనా నష్టం కలిగిందని మీరు ఒప్పుకుంటారా? అది తేడా కొట్టింది అని అంటే, బట్ దెర్ ఈస్ నో గ్యారంటీ హియర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. డూ యూ అగ్రీ? ధైర్యం లేనోడికి, కాన్ఫిడెన్స్ లేనోడికి లేదండి. అబ్బాయిలు అమ్మాయిని ప్రపోజ్ చేయాలి, అమ్మాయిలు అబ్బాయిని ప్రపోజ్ చేయకూడదు అని. అది మీరు, రవి కూడా అదే పార్టీయా? నచ్చితే ఓకే అనాలి, లేకపోతే సారీ అన్నయ్య, లేకపోతే సారీ అక్కమ్మ అనాలి, ఎండ్ చేయాలి. అయితే మీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి? రవి ఇంత బాగా మాడతాం కానీ అమ్మాయిల విషయంలో చాలా భయం ఉండేది. లెక్చరర్స్ మీద తెగ జోకులు వేసేవాళ్ళంట, ఎప్పుడైనా తిట్లు అలా పడ్డ సందర్భాలు ఉన్నాయా? ట్రాన్సిస్టర్, వాట్ ఇస్ ట్రాన్సిస్టర్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ సిస్టర్స్ తీసుకోవాలి. ట్రాన్సిస్టర్ నేను ఎంజాయ్ చేసినట్టు బీటెక్ లైఫ్ ఎవరు ఎంజాయ్ చేయలేదు. సో మన రవి గారు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫిలిం చేశారు, మొన్న కూడా రీసెంట్గా ఒక ఫిలిం చేశారు. సో అది పక్కన పెడితే ఫ్యూచర్ ఏంటి అండ్ ఏం ఫిలిమ్స్లో ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి అసలు? మంచి క్రేజీ ఎంటర్టైనింగ్ లైన్. అందులో రవి క్యారెక్టర్ ఏంటో, అంటే బయట ఎట్టుంటాడో అదే క్యారెక్టర్తో వెబ్ సిరీస్. వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ వెబ్ సిరీస్, వెరీ టాప్ క్లాస్ పీపుల్ అందరితో చేస్తున్నాయి. అండ్ ఆ అవుట్పుట్ చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది. మోర్ ఓవర్ ఇందాక మీరు చెప్పినట్టుగా స్క్రిప్టెడ్ కదండి ఈజీగా ఉండేది, బికాజ్ ఇట్స్ స్క్రిప్టెడ్ వన్. మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. లైవ్ లో ఏంటంటే యూ హ్యావ్ టు పర్ఫార్మ్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా టీవీ షోస్ కంటే నాకు లైవ్ ఇష్టం అన్నారు. లైవ్ లో ఏంటంటే మీరు మాట్లాడేసేయాలి. స్క్రిప్టెడ్ ఏంటంటే హ్యాపీగా అది ఇంకా అది సింపుల్ కదా అంటున్నారు. లైవ్ సింపుల్ ఎలా అవుతుంది అనుకుంటున్నారా? సో ఇండస్ట్రీ మీకు నేర్పించిన పాఠం ఏంటి, మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? మారద్దు. ఎవడు ఏం చెత్త ఏం మాట్లాడినా నువ్వు చేసేది చెయ్యి. మీ యాటిట్యూడ్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనిపించలేదు? ముగ్గురు పోరగాళ్ళు ముంగడికి వెళ్ళి మళ్ళీ వెనకాలకు వచ్చి డోర్, నేను హాయ్ అండి, హాయ్ అని అన్న, ఫోటో అన్న. ఆ టెన్షన్లో ఇప్పుడు నేను దిగి నవ్వాలనా? హాయ్ అండి, నేను మీ కోమలి. మనమంతా ఒక ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీతో ఈరోజు కబుర్లు చెప్పడానికి వచ్చిన వ్యక్తి ఒక అందమైన చమత్కారమైన అబ్బాయి. చమత్కారమైన అబ్బాయి ఏంటి అనుకుంటున్నారా? చాలా చమత్కారంగా మాట్లాడతారు కదండి, అందుకే చమత్కారమైన అబ్బాయి అన్నాను. సో ఆ అబ్బాయి, మనం దీపావళి ఎప్పుడు జరుపుకుంటాం? ఆ దీపావళి రోజు టపాసులు కాల్చడం అలా చూస్తూ ఉంటాం. కానీ ఈ అబ్బాయి ఎవ్రీడే మన ఇంట్లోకి వచ్చేసి పటాసులు పేలుస్తూ ఉంటాడు. సో అబ్బాయి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే స్మాల్ స్క్రీన్లో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని అందుకోవడమే కాకుండా స్మాల్ స్క్రీన్తో ఆగిపోకుండా బిగ్ స్క్రీన్ వైపు ఒక అడుగు వేశారు. అక్కడ రీసెంట్గా ఒక మంచి ఫిలింతో మన ముందుకు వచ్చారు, అందరినీ ఇంప్రెస్ చేశారు అండ్ న్యూ ప్రాజెక్ట్స్తో రెడీగా ఉన్నారు. సో ఈ పాటికే మీరు గెస్ట్ చేసి ఉంటారు, ఆడాళ్ళతో మజాకా చేస్తే ఆ అబ్బాయి ఆడాళ్ళ మజాకాతో మన మనసుని దోచేసుకున్న అబ్బాయి ఎవరో తెలుసు కదా? మీ గెస్ ఎప్పుడు కరెక్టే అండి. యా, హీఈస్ నన్ అదర్ దాన్ రవి గారు. హాయ్ రవి గారు, వెల్కమ్ టు మై షో కోమలితో కబుర్లు. థ్యాంక్ యూ సో మచ్ కోమలి. సో హౌ ఆర్ యు అండి? ఫైన్ అండి, చాలా బాగున్నాను. రవి అంటే సూర్యుడు కదా. సో సూర్యుడు మన కిరణాలని మన లోకానికి ఎలా పంపిస్తారో అదే విధంగా మీ పంచస్ ఎలా ఉంటుంది తెలుసా? సూటిగా బాణాలలాగా సంధిస్తారు. నా పేరు కూడా రవి కిరణ్. అమ్మ నాన్నలు సూర్యుడు కిరణాలలాగా దూసుకెళ్ళిపోవాలి అన్నట్టు పెట్టారు. ఇస్ ఇట్ ఒరిజినల్ నేమ్? ఒరిజినల్ రవి కిరణ్. ఇంటి పేరు రాక్లే రవి కిరణ్ పూర్తి పేరు. సో చిరు గారు మీ ఇన్స్పిరేషన్ అంటారు కదా, చాలా దగ్గర మీరు చెప్పడం జరిగింది. ఎందుకండి అంతలో మీకు నచ్చిన విషయం ఏంటి? అంటే ఎందుకు అంత అభిమానం? అంటే స్వయం కృషి, హార్డ్ వర్క్. ఇప్పుడు వరకు చూడండి, మీరు ప్రపంచంలో ఐడిల్ లాగా లేకపోతే ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవాలంటే స్వతహాగా వాళ్ళు కష్టపడి ఒకరి లైఫ్ని ఇన్స్పైర్ చేసే వ్యక్తులు అయ్యారు. వాళ్ళ ఓన్ టాలెంట్ని నమ్ముకొని వచ్చారు. అంటే ఎక్కడ కూడా ఏ హెల్ప్ లేకుండా అన్ని కష్టాలు దాటుకొని, స్పీడ్ బ్రేకర్స్ దాటుకొని ఒక ఐకాన్ లాగా నిలిచినారు. ఒక అబ్దుల్ కలాం కానివ్వండి, ఒక రజనీకాంత్ గారు కానివ్వండి, ఏఆర్ రెహమాన్, సచిన్ తెందుల్కర్, చిరంజీవి గారు,
వీళ్ళందరూ ఎలాంటి సపోర్ట్ లేదు. ఒకటి చేయాలి అని అనుకున్నారు చిన్నప్పుడు, దాని మీద పట్టుదలతో నిలిచినారు, అయ్యారు, 10 మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. అలాంటి వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్. నేను ఐఎమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని నేను నమ్ముతా. అంటే ఒకరిని ఇన్స్పిరేషన్కి తీసుకుని ఆయనలాగా కాదు, ఆయన చెప్పిన విధం పాటించి వేరే విధంగా నేను ఒక ఐకాన్ అవ్వాలి, అది ఎలా అయినా సరే. కానీ నేను నమ్మే ఫార్ములాస్ ఉంటాయి దాంట్లో. ఓకే, ఇది చేయాలనుకుంటున్నా, ఇట్లా చేయాలనుకుంటున్నా, అట్లనే చేస్తా. ఎందుకంటే నాకు పర్సనల్గా ఒక సక్సెస్ ఫార్ములా నాకే తెలుస్తుంది. ఎందుకంటే నేను నమ్మేటివి నేనే నమ్ముతా, నాకు తెలిసినవి నేనే తెలుసుకుంటా. సో నా ఓన్ వేలోనే వెళ్ళి నేను ఆ సక్సెస్ పొందాలి. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓకే. ఆయన ఇచ్చాడు. ఒక అవార్డ్ ఫంక్షన్లో కూడా చిరంజీవి గారితో స్టెప్లు వేయించారు కదా, సో ఎప్పుడు ఎలా ఉండే మీ ఫీలింగ్? అంటే దానికంటే ముందు కూడా నాకు ఆయన పరిచయం అండి. అంటే నేను ఇన్స్పైరింగ్గా తీసుకునే ఆయన నన్ను పేరు పెట్టి పిలవడం. ఆయన ఇప్పుడు సడన్గా వచ్చిన ఏ రవి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. అంటే అంత గొప్ప వ్యక్తి, నా ఇన్స్పిరేషన్. ఆయన నా పేరు పలకడం, దీని తర్వాత ఇంకా చచ్చిపోవచ్చు అలాంటిది. సో ఎప్పుడు అంటే మనం టీవీలో రోజు కనబడతాం కాబట్టి, చిరంజీవి గారు ఖాళీ సమయంలో టీవీ చూస్తుంటాడు కాబట్టి వీడు బాగా చేస్తున్నాడా, వీడు బాగా చేస్తున్నాడు పేరు తెలుసుకుంటారు. ఇంకా మాదంతా ఒక ఫ్యామిలీ, జబర్దస్త్, పటాస్, నాగబాబు గారు ఉన్నారు కాబట్టి, మా పెద్ద దిక్కు కాబట్టి, అక్కడ నుంచి మాకు చిరంజీవి గారు ఒక తెలిసిన సోర్స్ అన్నమాట. ఆయనతో స్టెప్పులు వేయడం కొంచెం భయంగా ఉండే, బట్ కలవంగానే ఏ రవి బాగున్నావా అన్నప్పుడు, సార్ మీరు నా పేరు పెట్టి పిలిచారు, ఇప్పుడు చూడండి సార్ మేము ఆడుకోవచ్చు అని ఆ ఫ్రీడమ్ వచ్చింది. ఆయన పక్కన నిల్చొని ఆయన పాటల మీద స్టెప్పులు వేయడం పీక్స్. అవునా? సో యాంకర్ అనుకొని వచ్చారా? లేదు, మీరు ఒక హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు అండ్ యాంకర్ అయ్యారు. అంటే ఆ విధంగా స్టార్ట్ చేశారు కెరియర్. సో ఎలా అనిపిస్తుంది అండ్ ఎందుకు అలా యాంకరింగ్ వైపు వెళ్ళారు ముందు మీరు? అంటే ఇప్పుడు యాక్టర్ అవ్వాలి అని అంటే మన ఇండస్ట్రీలో, మన ఇండియన్ ఫిలిం హిస్టరీలో చాలా కష్టం అండి. ఓకే, కోట్లలో ఉన్నారు జనాలు. అండ్ ది మోస్ట్ ఫ్యాసినేటెడ్ జాబ్ ఇస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ యాక్టింగ్. ఓకే, యూ కెన్ ఎర్న్ మనీ, ఫేమ్ వస్తుంది తొందరలో, ఓవర్ నైట్ కదా. వేరే ఏ జాబ్ చేసినా, ఇప్పుడు సాఫ్ట్వేర్లో హై పొజిషన్ వెళ్ళినా ఆ కంపెనీలో లేకపోతే వాళ్ళ చుట్టాల్లో తెలుస్తుంది ఈయన గొప్ప వ్యక్తి అని. కానీ బయటికి 10 మంది తెలియాలి, మన పని 10 మంది మాట్లాడాలి అంటే ఇండస్ట్రీ. ఒక కెమెరామ్యాన్ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, కష్టపడి సొంతంగా పేరు సంపాదించుకుంటే తొందరలో 10 మందికి తెలుస్తారు. సో దిస్ ద మోస్ట్ ఫ్యాసినేటెడ్ జాబ్ ఐ వాంటెడ్ టు బీ. కానీ యాక్టర్ అవ్వడానికి ఎంతోమంది ట్రై చేస్తున్నారు, మనకి ఎందుకు వస్తుంది? సో దానికి వెళ్ళే రూట్ ఒక 10 రూట్లు ఉన్నాయి. నువ్వు స్వతహాగా డబ్బులు పెట్టు, హీరో అవ్వు, అదొకటి. లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా పెద్ద హీరో ప్రొడ్యూసర్, అలారా అవ్వు. నాకు 2 లేవు, డబ్బు లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు అంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేదు. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి గడిది ఎట్లా పోతే అక్కడికి రీచ్ అవుతాం? తిరుపతి కొండెక్కాల స్వామి గారిని చూడాలి, మెట్లెక్కి పోతావా, బస్సుల ఘాట్ రోడ్ ఎక్కిపోతావా, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏది ఎంచుకుంటావు? సరే, ఇలా పోయి యాంకరింగ్ అనే దారి దొరికింది, అదే పట్టుకొని వెళ్ళు, దొరుకుతుందేమో. కనీసం ఇండస్ట్రీలో కాలైతే పెడతావు. సో మీరు అనుకున్నారు ఏదో విధంగా నా జర్నీ స్టార్ట్ చేయాలి, ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి, హీరో అవ్వాలి అనుకున్నారు. సో ఆ ఇనీషియల్ స్టేజెస్లో మా టీవీ అయినా మీకు దారి చూపించింది? నాది ఓపెనింగే మా టీవీ. సో అది అంటే అందులో మీకు ఎలా అవకాశం వచ్చిందండి? నాగార్జున గారు, ఇది అందరికీ తెలుసండి ఈ స్టోరీ. నాగార్జున గారి దగ్గరికి వెళ్ళడం, నేను కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నా. ఐ వాజ్ వెరీ కీన్, మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి డాన్స్ ఉండే. సో ఆ విధంగా నేను నాగార్జున గారిని కలవడం జరిగింది. నాగార్జున గారిని కలిసినప్పుడు ఆయన అడిగాడు ఏం చేయాలనుకుంటున్నావు అంటే, నేను 2వ సెకండ్ ఆలోచన హీరో అవుతాను సార్ అన్న. అదేంటి కొరియోగ్రాఫర్ అవుతావు అనుకుంటే నువ్వు హీరో? లేదు సార్, నాకు యాక్టింగ్ అంటే బాగా. ఫస్ట్ యాక్టింగ్ అంటే నువ్వు యాంకరింగ్ తెలుసుకో, ఇండస్ట్రీ గురించి తెలుసుకో అని చెప్పి అక్కడ నుంచి గైడ్ చేశారు. ఓకే, సో రీసెంట్గా ఫిలింలో నటించారు కదా, ఫస్ట్ టైం హీరోలా. ఇది నా ప్రేమ కథ కాదు, మా ప్రేమ కథ. సో ఆ ఫిలింలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే చిన్నప్పుడు డ్రీమ్ అది, ఒక హీరోలాగా నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలా, ఒక యాక్షన్ సీన్లో నన్ను నేను చూసుకోవాలా, ఒక హీరోయిన్ని ప్రపోజ్ చేసే సీన్లో నేను చూసుకోవాలి. సో ఈ డ్రీమ్ ఆ పాయింట్ వచ్చేసరికి ఐ కుడెంట్ ఎంజాయ్ అండి. ఎందుకంటే అందరు కొత్త వాళ్ళతో చేశా, రిలీజ్కి ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు. సో ఆ రిలీజ్ కష్టము, రిలీజ్ అయిన తర్వాత కూడా రిలీజ్ అయింది నా సినిమా అని ఆ ఎంజాయ్మెంట్ కంటే ఆ స్ట్రెస్ ఎక్కువైపోయింది. అవుతుందా కాదా, ఇది అది.
సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం అండి. సో ఐ కుడెంట్ ఎంజాయ్. దాని తర్వాత సినిమా పర్లేదు, బాగుంది, రవిగాడు బాగా చేశాడు అన్నప్పుడు ఆ టెన్షన్లు అన్నీ తగ్గినాయి. ఓకే, రవిగాడు అయితే యాక్టర్గా బాగా చేశాడు, కనీసం 10 మంది అన్నారు, చాలు. సో పర్ఫార్మెన్స్ వైజ్గా యు ఆర్ సో హ్యాపీ అంటే ఫ్రమ్ ద ఫీడ్బ్యాక్ యూ గాట్. వేరాజ్ మీరు ఇందాక చెప్పినట్టుగా కొత్త డైరెక్టర్తో మీరు వర్క్ చేశారు, దానివల్ల ఏమైనా నష్టం కలిగిందని మీరు ఒప్పుకుంటారా? ఇట్ ఈస్ నెవర్ అ నష్టం ఇన్ ఇండస్ట్రీ అండి. ఒక స్టెప్ తీసుకున్న తర్వాత అన్నీ ఆలోచించే తీసుకుంటారు. ఇంకా అది తేడా కొట్టింది అని అంటే దే సో మెనీ పాయింట్స్. టెక్నికల్ మిస్టేక్స్ అవ్వచ్చు, లేకపోతే ఎగ్జిక్యూషన్ మిస్టేక్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రీ ప్రొడక్షన్ మిస్టేక్ అవ్వచ్చు, పోస్ట్ చాలా ఉంటాయి. ఒక్కరిని మనం తప్పు అనలేం. ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చాను అని అంటే నేను ఆ కొత్త డైరెక్టర్ చెప్పినట్టు నేను చేయలేదేమో, నా మిస్టేక్ ఉండొచ్చేమో. సో ఇట్ ఈస్ వెరీ రాంగ్ టు బ్లేమ్ వన్ పర్సన్. ఒక టీంలో ఒక పర్సన్. ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ అందరి చేతులు కలిస్తే ఒక ప్రోడక్ట్ అవుతుంది. అండ్ ఆ కొత్త డైరెక్టర్కి అవకాశం ఎందుకు ఇచ్చామంటే హీ హ్యాడ్ దట్ విజన్. మేము ఒక ట్రయల్ షూట్ చేసాం, అందులో అద్భుతంగా చేశాడు. ఆ సీన్ చూస్తే మీరు అబ్బాయి ఇది సినిమా అసలు ఏడుకు వెళ్ళిపోతుంది అనుకుంటారు మీరు. కానీ సినిమా ఈజ్ ఆ స్టోరీని ఒక ప్యాచ్ వర్క్. ఈ లొకేషన్ ఏదైతే షూట్ చేయాలో అవన్నీ చేస్తాం స్టోరీ పరంగా. స్టార్టింగ్ది ఎండ్లో చేస్తాం, ఎండింగ్ది ఫస్ట్ చేస్తాం. సో డైరెక్టర్కి క్లారిటీ ఉంటుంది. అప్పుడప్పుడు ఇక్కడ కొత్త డైరెక్టర్ కాబట్టి ఏడో చిన్న మిస్టేక్ అయినా తెలిసిపోద్ది. ఇట్ ఈస్ ఆల్ ఎక్స్పీరియన్స్. యా, ఐ అండర్స్టాండ్. సో ఇందాక మీరు ప్రోడక్ట్ అన్నారు కదా, మీ ప్రోడక్ట్ మళ్ళీ ఒక నెక్స్ట్ న్యూ ప్రోడక్ట్ ఒకవేళ వస్తే సో ఆ ప్రోడక్ట్లో ఏం కేర్ తీసుకుంటారు? ఇప్పుడు చదివిన పాఠం వల్ల సో ఏదో గుణపాఠమో పాఠమో చదివారు కదా, సో ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటారు మీ నెక్స్ట్ ప్రోడక్ట్లో? కొన్ని నేర్చుకున్నానండి. అంటే జీవిత సత్యాలు, ఇండస్ట్రీ సత్యాలు, నిజాలు అని. అది నేను చెప్పినా జనాలకు అర్థం కాదు, ఎందుకంటే ఆ టెర్మినాలజీ మనకే బాగా అర్థం అవుతుంది. ఫస్ట్ థింగ్ ఇస్ బడ్జెట్ పరంగా. దాని తర్వాత ప్రీ ప్రొడక్షన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని తర్వాత అయిపోయిన తర్వాత సెన్సార్కి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, దాని తర్వాత థియేటర్స్ని ఎలా తీసుకోవాలి, బ్యానర్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇవన్నీ ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు. సో ఇప్పటి నుంచి అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం. So now that you have learned many things from your previous experience, are you going to invest in, future? ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ప్రొడ్యూసర్ డబ్బులు. మీరు ఆల్రెడీ ఈ ఫిల్మ్ కి ఇన్వెస్ట్ చేశారు కదా, కొంచెం గొప్ప. అది నేను ఇది మా ప్రేమ కథకైతే డబ్బు పెట్టలేదండి. ఐ ఇన్వెస్టెడ్ మై టైం టాక్ ఎలా అంటే మీరు కూడా కొంచెం ఇన్వెస్ట్ చేశారు, లాస్ అయ్యారు. అస్సలు లేదు. మొత్తం ఇట్ ఇస్ కార్తిక్స్ ఎఫర్ట్. మనోడే డబ్బులు తెచ్చుకున్నాడు. నేను డబ్బు పరంగా అయితే ఒక్క పైసా పెట్టలేదు సినిమాకి. ఇన్ఫ్యాక్ట్ డబ్బు తీసుకోలేదు ఇంకా సినిమా నుంచి. సినిమా అయిపోయింది అంటే ఇంత అని ఛార్జ్ చేశా. బట్ నేను ఇంతవరకు నాకు సినిమా నుంచి ఒక 70,000 వచ్చిందేమో. అది కూడా స్టార్టింగ్లో అన్న ఇది అడ్వాన్స్ కింద అని చెప్పి తీసుకుని, కానీ దాని తర్వాత ఒక్క పైసా నేను తీసుకోలేదు. ఎందుకంటే ఐ నో ఆ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో. నేను తీసుకుంటే ఎంతమందికి ఇవ్వకుండా ఉండాల్సి వస్తుందో. డైరెక్టర్ కష్టపడ్డాడు, సక్సెస్ అయిందో కాలేదో తర్వాత విషయం. బట్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక కెమెరామెన్ ఫ్రీగా చేయడు, ఒక లైట్ మ్యాన్ ఫ్రీగా చేయడు. పాపం చాలామంది చిన్న వాళ్ళు పనిచేశారు. వాళ్ళందరికీ ఫస్ట్ ఒక ప్రోడక్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు సినిమా బాగుంటే పేరు హీరో తీసుకుంటాడు, సెకండ్ డైరెక్టర్ బాగా చేసింది అనిపిస్తుంది. ఆ లైట్ మ్యాన్కి కెమెరామెన్కి తర్వాత వస్తుంది. సో లెట్స్ వాళ్ళు ఫస్ట్ హ్యాపీగా ఉంటే దాని తర్వాత ఇండస్ట్రీ బాగుంటుంది నమ్మకంతో ఐ డెంట్ ఫోర్స్ హిమ్ అగైన్. ఓకే, రీసెంట్గా మీ అసిస్టెంట్ ఎవరో 50,000 నొక్కేశారు, అది ఏంటండి? ఆ స్టోరీ ఏంటి అసలు? ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు అసిస్టెంట్ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడండి. సో అంటే మనం నమ్మాల్సి వస్తుంది, ఇంకేం చేయలేము. అంటే మనం ఎంత బిజీ షెడ్యూల్ అంటే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నా కాస్ట్యూమ్స్, నా బ్యాగ్, నా కార్ కీస్, నా రూమ్, నా వార్డ్రోబ్ ఏదైతే ఉంటుందో ఆ కీస్ అన్నీ మన ఒక చిన్న నమ్మకంతో వెళ్తాం మనం. ఏడికి పోతాడు, పోయినా మన దగ్గర ఉంటాడు అని. మన సెక్యూరిటీ విషయంలో మన దగ్గర పనిచేసిన వాళ్ళు ఆధార్ కార్డు అవి ఇవి మనం తీసుకుంటాం, జాగ్రత్త పెట్టుకుంటాం. ఆ రోజు మా అసిస్టెంట్ రాలేదు, ఎవరైతే నాకు కంటిన్యూస్గా చేస్తాడో రాలేదు. సో లక్ష్మణ్ అనే ఒక అబ్బాయి నాకు ఇంతకు ముందు ఎప్పుడైతే మా అసిస్టెంట్ రాలేదో అప్పుడు వచ్చి పనిచేశాడు నాకు. సో ఆడ రానప్పుడు నేను వీడిని రమ్మన్నా, అరే రారా వాడు లేడు, ఈటీవీకి షో చేస్తుండే. అయితే వెళ్ళేటప్పుడు ఏం చేస్తా, కారు పెట్రోల్ బంక్లో ఆపి డ్రైవర్కి ఇస్తానమాట, కార్డు స్వైప్ చేయరా అని. అప్పుడు కార్ ఇచ్చినప్పుడు ఇగో ఇదిరా పిన్ కోడ్ నంబరు కొట్టేయని. సో ఇప్పుడు డ్రైవర్ వెళ్ళిపోయింది, వెనకాల ఈ అసిస్టెంట్ కూర్చున్నాడు లక్ష్మణ్ అనే వ్యక్తి. చూసి ఆ పిన్ నెంబర్ నోట్ చేసుకున్నాడు.
సో ఇంటెలిజెంట్. పిన్ నెంబర్ నోట్ చేసుకున్నాడు. దాని తర్వాత 2 days తర్వాత వేరే షూట్కి వచ్చి ఎప్పుడు నా కార్లోకి వెళ్ళి వాలెట్, నా కార్లో ఉంటుంది వాలెట్, ఎప్పుడు తీసాడో ఆ కార్డ్ ఎప్పుడు తీసాడో 2 cards ఉంటాయి. ఆ 2 cards పిన్ నెంబర్ నోట్ చేసుకొని సడన్గా ఎర్లీ మార్నింగ్ నాకు 9 o'clock మెసేజ్ వస్తుంది, ఇట్లా మీ కార్డులకి వెళ్ళి ఇది చేశారని. నేను మా ఇంటి వాళ్ళకి ఫోన్ చేశాను, ఎవరన్నా నా కార్డు వాడుతున్నారా అని. లేదు, ఎవడు వాడట్లేదు అని. కింద పరిగెట్టుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళా, వాలెట్ ఉంది, వాలెట్ లేదు, డ్రైవరే తీసిండేమో అని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యా. కానీ డ్రైవర్ అప్పుడు ఇంటికి వచ్చిండు. అడిగిన, నేను ఎందుకు తీస్తానన్నా, అసలు ఇన్ని రోజుల నుంచి పని చేస్తున్నా, ఒక 1.5 year నుంచి డ్రైవర్ పని చేస్తాను, ఎవడు తీస్తాడు అది ఇది చూస్తే అర్థం కాలే మాకు ఎవరు తీస్తాడు. ఏదైతే నాకు మెసేజ్ వచ్చిందో బ్యాంక్ ATM బ్యాంక్ వెళ్ళేసి ఆడ నుంచి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆడ నుంచి బ్యాంక్ వచ్చి నాకు CC footage కావాలి అని అంటే CC footage ఒక 2 daysలో దొరికింది. సో ఈడు ఫుటేజ్లో లక్ష్మణ్ ఆడు 40,000 ఒక కార్డు నుంచి, 10,000 ఇంకో కార్డు నుంచి, 50,000. దాని తర్వాత తీసుకున్నాడు విజయనగరం దగ్గర ఎక్కడ ఉంటాడు, విజయనగరం దగ్గర. ఇక్కడ తీసుకుని వెంటనే పారిపోయాడు. ఇప్పుడు లేడు, ఇంకా ఇప్పుడు లేడు, దొరకలేదు నాకు, దొరకలేదు. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్, వాడు ఎలా అనుకున్నాడు అయితే దొరకనని. అంటే మీరు పట్టించుకోరనుకున్నారు, యాంకర్స్ కదా. పట్టించుకోవడం కాదు, ఆడికి తెలిసి నేను ఎంత స్ట్రిక్ట్ డబ్బు పరంగా. నాకు వచ్చే డబ్బు నేను కరెక్ట్ వాడికి ఇస్తా. వాడు నాకు ఎక్స్ట్రా అన్న 10 రూపాయలు అన్నా, అరే నీ డబ్బు నీకు ఇచ్చిన, నన్ను ఎక్స్ట్రా అడగకు, అంతే. అవసరం ఉంది అని అంటే నువ్వు అన్న ఇగో ఇది అవసరం ఉంది అని నేను 10,000 ఇస్తా, నువ్వు డబ్బులు అన్న ఇంకో 10 రూపాయలు నువ్వు చేసిన పనికి ఇగో ఇది, నీకు ముందే మాట్లాడుకున్నాం కదా, ఎక్స్పెక్ట్ చేయకుండా. అదే అంటే అంత స్ట్రిక్ట్ తెలుసు నేను డబ్బు పరంగా. కానీ ఇలా 50,000 తీసుకొని పోయిండు, మళ్ళీ ఏదో బండి కొన్నాడంట. పోలీస్ కంప్లైంట్ ఇస్తే 2 నిమిషాలండి. సో యూ డోంట్ వాంట్, అసలు మీరు అసలు కంప్లైంట్ ఇవ్వలేదు, జస్ట్ అవి తీసుకున్నారా డేటా? పోలీస్ ద్వారా నేను ఫుటేజ్ తీసుకున్నా, ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే బ్యాంక్ వాళ్ళు మీకు ఫుటేజ్ ఇస్తారు. కానీ నేను కంప్లైంట్ ఇవ్వలే. అసిస్టెంట్ ఏం చేస్తాడు, బతుకు నాశనం అవుతుంది. ఎంత 23 or 24 ఏళ్ళు బతుకు నాశనం అవుతుంది. ఒక 50,000 కోసం ఒక జీవితం ఎందుకు ఏది చేయాలి అని చెప్పేసి ఇంకా సరే చూస్తున్నా ఎప్పుడన్నా దొరకడా, ఈడే తిరగడా అని. కానీ అక్కడ కృష్ణనగర్ ఎక్కడైతే ఉంటుండో అక్కడ ఉంటలేడు, పారిపోయాడు. విజయనగరం ఇంటికి వెళ్ళి ఉన్నాడంట, అక్కడ వైజాగ్లో ఏదో బండి కొన్నాడంట. ఎస్కేప్. సరే ఏదో రోజు దొరుకుతాడులే, ఎడికి పోతాడు. అండ్ మనం ఆ 50,000 ఏడ ల్యాండ్ కొనలేము. బట్ స్టిల్ మ్యాటర్ ఆఫ్ మనీ. సో ఇందాక చెప్పినట్టుగా మీరు మనీ విషయంలో అయితే నిజంగానే చాలా కఠినం అంట కదా. కఠినం కాదండి, ఇది హార్డ్ ఎర్న్డ్ మనీ. చిన్నప్పటి నుంచి నేను ఎన్ని కష్టాలు పడ్డానో చెప్తే మీరు నమ్మరు, నేను చెప్పదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ సింపతి. బట్ అలాంటి పరిస్థితుల్లో నాకు ఇప్పుడు ఒక్కొక్క పైసా నాకు చాలా వాల్యూ. ఒక పైసా నేను ఎర్న్ చేసిందంటే బికాజ్ ఐ పుట్ మై స్వెట్ అండ్ బ్లడ్. అండ్ షూటింగ్ బయట చూసేటోళ్ళకి చాలా కలర్ఫుల్ ఉంది స్క్రీన్, ఇది ఎంతసేపు అంటారు. కానీ ఆ కష్టం మాకు తెలుసు, మీకు తెలుసు, మనకు తెలుసు. ఒక 14-15 hours నిల్చొని చేయాలి, కూర్చోకుండా చేయాలి, కంటిన్యూస్గా ప్యారల్గా మీ బ్రెయిన్ పనిచేస్తుండాలి. మేకప్ ఉంటుంది ఫేస్ మీద, హెవీ లైట్స్ ఉంటాయి. ఆ లైట్స్ ఎదురుగా 14-15 గంటలు రెస్ట్ లేకుండా పనిచేయాలి. పొద్దున 8 గంటలకు తింటే 4 గంటలకు మళ్ళీ లంచ్ అంటాం, మళ్ళీ 11:30-12 గంటలకి డిన్నర్ అంటాం. ఒళ్ళు ఏమవుతుంది, లోపల డైజెస్టివ్ సిస్టమ్ ఏమవుతుంది, ఎవ్వడికొద్దు. ఇంత కష్టపడితే నాకు వచ్చే చెక్, అది చెక్ కాదు, అది నా స్వెట్, నా బ్లడ్. అది నేను సేవ్ చేసుకొని నా కష్టం అంటే నా వాళ్ళు బాగుండాలి. నా దగ్గర పని చేసినోడు ఆడు కష్టపడ్డాడు, వాడికి న్యాయం జరగాలి, వాడికి ఇస్తా. ఆ పరంగా నేను చాలా కష్టం. వేస్ట్ చేయకండి, డబ్బులు వేస్ట్ చేయకండి, అది నేను నమ్ముతాను. సో ఎలా ఉంటుందంటే మీ ఎనర్జీ లెవెల్స్ రెడ్ బుల్ తాగిన వాళ్ళలాగా ఫుల్ జోష్లో ఉంటారు కదా యాంకరింగ్. సో కొంతమంది స్టేజ్ మీద భయపడుతూ ఉంటారు కొత్త వాళ్ళు, అలా ఇలా. సో అలా కొత్త వాళ్ళు వచ్చి ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఏమని సలహా ఇస్తారు? సో ఇండస్ట్రీ ఒకటే నేర్చుకున్నాండి, బీ యువర్ సెల్ఫ్. నువ్వేంటో నీలాగానే ఉండాలి, అప్పుడే నీకు ప్రత్యేకంగా నీకు గుర్తింపు వస్తుంది. ఇఫ్ యూ ట్రై టు బీ సంథింగ్ ఎల్స్, సమ్మన్ ఎల్స్, బికాస్ కెమెరా ఉంది, నేను మంచోడ్లాగా నటించాలి, దొరికిపోతావు కెమెరాకి. కెమెరా ఈజ్ ఫార్ మీ లెన్స్ ఆఫ్ గాడ్, ఐస్ ఆఫ్ గాడ్. నీ నిజస్వరూపం చెప్పేస్తుంది, దాచలేవు. నేను ఐ క్యాన్ బి దిస్ అండి. నేను ఇప్పుడు ఈ వీడియో కింద మంచి కమెంట్స్ రావాలంటే లేదండి, అదేం లేదండి, చాలా అంతే, అంత కష్టం. నేను నటించవచ్చు, దిస్ ఇస్ నాట్ మీ. నేను ఇట్లుండే కదా, వీడికి చూడు, టెక్ చూడు ఎట్లా కూర్చొని మాట్లాడుతున్నా, ఇది నా స్టైల్. దీనివల్ల నేను అవతల వాడికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అర్థం కాదు. ఇది నా స్టైల్, ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్. ఇలా కూర్చుంటా, కానీ వీడు చూడు కాలేదు మాట, ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్. నేను ఎవరికి ఆన్సరబుల్ కాదు. నేను మంచోడిని అని చెప్పుకోవడానికి ఇండస్ట్రీకి రాలే, డబ్బు సంపాదించడానికి వచ్చా, పేరు
బాగా చేసుకొని వచ్చిన. సో కేశవ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మన నిఖిల్ గారు ఏమన్నారంటే అబ్బాయిలు అమ్మాయిని ప్రపోజ్ చేయాలి, అమ్మాయిలు అబ్బాయిని ప్రపోజ్ చేయకూడదు అని. అది మీరు రవి కూడా అదే పార్టీయా? సో యూ బిలాంగ్ టు సేమ్ కేటగిరీ. లేదండి, ఎవరు ప్రపోజ్ చేసినా నచ్చితే మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రపోజ్ చేయాలి, నచ్చితే ఓకే అనాలి, లేకపోతే సారీ అన్నయ్య లేకపోతే సారీ అక్కమ్మ అనాలి, ఎండ్ చేయాలి. సరే, అయితే మీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి కాలేజ్ లైఫ్లో? వన్ సైడ్ అండి అంతా. అన్ని రవి ఇంత బాగా మాడతాం కానీ అమ్మాయిల విషయంలో చాలా భయం ఉండేది ఒకప్పుడు. బీటెక్లో ఒక అమ్మాయి చూస్తున్నా బాగా చూస్తున్నా బాగుండే, వద్దురా రే ఎందుకురా లేనిపోని ఎందుకురా వద్దురా అట్లాంటి ఇది ఉండే. దాని తర్వాత స్లోలీ ఎవాల్వ్ అయ్యాడు. ఒక అమ్మాయితో మాట్లాడాల కళ్ళు ప్లస్ చేసి మాట్లాడాలని అది చాలా ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది. అప్పుడైతే చాలా ఇది ఉండే. వన్ సైడే. ఎంతమందికి ధైర్యం చేస్తారు? వన్ సైడేనా? అంటే ఎవరిని అప్రోచ్ అవ్వలేదా డైరెక్ట్? వన్ సైడే, దూరం నుంచి చూసి ప్రేమించడమే. అంతేనా? వాళ్ళు వచ్చి మాట్లాడితే ఓకే అండి, అవునండి, ఓకే అండి, అంతవరకు ఆపేసారు. సో వాట్స్ యువర్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్? బీటెక్. ఆ తర్వాత చదువుకోవాలనుకోలేదు, ఇమీడియట్ గా వచ్చేసారా ఈ లైన్ కి? లేదా బీటెక్ కూడా ఎందుకు చేసి నాకు అర్థం కాలేదు. అసలు ఇంటర్ ఎందుకు చదువుకున్నా అర్థం కాలేదండి నాకు. అదే కష్టపడి 10th పాస్ అయ్యా, కష్టపడి ఇంటర్ పాస్ అయ్యా, 3 ఏళ్ళు చదివా, 2 yearsలో అవ్వలేదు. బిలో యావరేజ్ స్టూడెంటా? బిలోకి ఇంకో బిలో ఉంటే ఆ బిలో యావరేజ్. ఇక బీటెక్ 50%, అది కూడా తొవ్వి మెల్లగా అటు అత్యవసర మార్కులతో దాటిన. అంటే వన్ డే బ్యాటింగ్ కూడా సరిగ్గా చేయలేదన్నమాట బీటెక్ అంటేనే. బ్యాటింగ్ అంటే ఏందో కూడా తెలియదు. రాత్రి కూడా సినిమాలకు వెళ్తుంటే కూర్చొని దోస్తులతో నచ్చింది అంతా. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి భయ్. అదే దీంట్లో బీటెక్ మొత్తం స్టడీస్ ఎప్పుడు సీరియస్ తీసుకోవాలి, లోక జ్ఞానం ఉండాలి, స్ట్రీట్ స్మార్ట్. అంటే ఈ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ తెలియనోడు వెళ్ళాలి అంటే చాలా కష్టం. కానీ వెళ్ళినోడు లోకజ్ఞానం తెలిసినోడు. నువ్వు వెళ్ళి ఎట్లా మాట్లాడతావు, ఎట్లా మాయ చేస్తావు, నువ్వు వెళ్ళాలి పోయి ఒక డెస్టినేషన్కి, ఏం తెలియకపోయినా. దట్ ఈస్ స్ట్రీట్ స్మార్ట్నెస్. సో చిన్నప్పటి నుంచి ఇలా సమ్ క్లారిటీ ఉందా మీ మైండ్లో, ఐ షుడ్ ఎంటర్ దిస్ ఇండస్ట్రీ అని, ఆర్ సో సడన్గా ఇలా యూ ప్లాన్ యువర్ ఫ్యూచర్ అవుట్ కెరియర్? ఇప్పుడు చదువు అవ్వట్లేదు, ఏం చేయాలో నాకైతే వాడు జాబ్ ఇవ్వడు. మెల్లమెల్లగా ఏజ్ పెరుగునా కొద్దీ ఒక దగ్గర కూర్చొని జాబ్ చేయాలి, అలా డబ్బులు వస్తాయి అనేది లేదు. నెల మొత్తం పనిచేస్తే 5వ తారీఖు జీతం పడాలి, ఈ కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. నెల మొత్తం పనిచేస్తే 5వ తారీఖు, అయితే ఆ 5వ తారీఖు వచ్చిన తర్వాత 20వ తారీఖు డబ్బులు అయిపోతే ఆ 10 రోజులు వెయిట్ చేయాలి నెక్స్ట్ 5వ తారీఖు ఎప్పుడు వస్తుందో అని. ఈ కాన్సెప్ట్ అస్సలు నచ్చేది కాదు. ప్రతిరోజు సంపాదించాలి, ప్రతిరోజు రాజులాగా బతకాలి, నెలాఖరు వచ్చినా నువ్వు కింగ్ లాగా డబ్బులు ఇట్లా ఎగిరేయాలి, నీకు ఇష్టం ఉన్నది కొనాలి ఎగిరేయాలి. అంటే అలాంటి స్టేజ్లో నేను ఉండాలి. ఏం చేయాలి? పొలిటీషియన్ అవ్వాలి, ఒక సినిమా యాక్టర్ అవ్వాలి. వీళ్ళిద్దరికీ కదా అప్పుడు డబ్బులు. ఏ పొలిటీషియన్ ఆడు కింగ్ అవ్వచ్చు, పెద్ద కార్లు, హీరో పెద్ద కార్లు, అది యాక్టర్ ఫేము, అదే ఫోకస్. ఐ హ్యావ్ టు మేక్ ఇట్ బిగ్. ఎలా? నేను ఎవ్వడికి ఆన్సరబుల్ కాదు, ఎవ్వడు అడిగాడు ఎట్లా సంపాదిస్తాను, నేను సంపాదిస్తాను, నాకు తెలుసా తరీకా. అది చిన్నప్పటి నుంచి అది డెవలప్ అయ్యి అబ్జర్వేషన్ పెరిగేది. డబ్బు లేనివాడిని చూసేటోడిని, డబ్బు ఉన్నటువంటి చూసేటోడిని. వీడి దగ్గర ఏముంది, వాడి దగ్గర ఏం లేదు. తెలివి ఉంది, తెలివి లేనోడు సంపాదించలేడు. బీదోడ్లాగా పుట్టడం నీ తప్పు కాదు, బీదోడ్లాగా చావడం నీ తప్పు. నేను బీదోడ్లాగా చావాలనుకోలేదు. ఏదన్నా అయ్యి డబ్బు సంపాదించి వీలైతే 10 మందికి పెట్టి అప్పుడు పోతే అది కిక్ లైఫ్. ఈ అబ్జర్వేషన్, వాడిని చూస్తుండే వీడిని చూస్తుండే, వీడెందుకు ఇట్లున్నాడు, ఈ అబ్జర్వేషన్లో నా టీనేజ్ మొత్తం గడిపా. సో పొలిటీషియన్ అనే ఆప్షన్ని పక్కన పెట్టి యాంకరింగ్ అనే ఆప్షన్ని చూస్ చేసుకున్నారు. ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టు ఎందుకు ఇది స్ట్రాంగ్ ఏంటంటే ఐఎమ్ మేడ్ ఫర్ దిస్. ఆ ఎనర్జీ అట్లా అంటే చిన్నప్పటి నుంచి కెమెరా ఎదురుగా చిన్న ఫోటో తీస్తే కూడా నేను స్టైల్లో నిల్చుంటుండే. మైక్ వచ్చిందంటే మాట్లాడడానికి అసలు వెనకకు పోకపోతుండే. స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ అంటే రవిగాడు ఉండాలి, స్టేజ్ మీద ఏదో ఒకటి మాట్లాడాలి, పాట పాడాలి, స్పీచ్ ఇవ్వాలి. స్టేజ్ ఫియర్ ఎప్పుడు లేదు అస్సలు. స్టేజ్ మీద ఎక్కి అదే లంగోటి కట్టుకొని నేను 10th క్లాస్లో ట్రైబల్ డాన్స్ అని ఒక స్టేజ్ షో చేసినాం. అందులో నాకు ఇక్కడ ఒక కండువ వేసి లంగోటి కట్టి స్టేజ్ మీద దింపారు. ఐ హ్యాపీలీ డిడ్ ఇట్. అప్పుడే 10th క్లాస్లో అబ్బో అందరు చూస్తారు, యాన్యువల్ డే రోజు అందరూ వస్తారు, అయ్యో అరే చేరాబాయి మెచ్చుకుంటారేమో, బాగుంటే మెచ్చుకుంటారేమో ఆడి ధైర్యం అని. దట్ ఎవాల్డ్. అది చూసింది కాబట్టి ఈరోజు ఎవడు ఏం మాట్లాడినా అరే నాకు తెలిసినా నేనేందో, నాకు తెలిసి నేనేం చేస్తున్నా, నాకు క్లారిటీ ఉంది.
నువ్వు ఒక ఈ మాట అంటే నేను అట్టయి నేను కూర్చుంటాను ఒక దగ్గర. సో మరి మీరు అనుకున్నట్టుగా డబ్బులు బాగా సంపాదించారా అండ్ సంపాదిస్తున్నారా? సో in that process I'm in that process. I want to reach where Chiranjeevi garu has reached. I want to reach where Bale Babu garu has reached. ఆ వేలో ఉన్నా నేను. అంటే సంపాదించుకుని ఇప్పుడు రిలాక్స్ అవుదాం, ఇప్పుడు మంచోళ్ళలాగా బతుకుదాం లేదు. I want to save for my great grandchildren also. ఓకే. వాళ్ళు కూడా అరే మా తాతని సంపాదించి పోయిండ్రా బై అని అనుకోవాలి. బికాస్ మై డాడ్ కుడెంట్ డూ ఇట్. మా నాన్న ఇంత ఆలోచిస్తే, మా నాన్న కొంచెం స్ట్రిక్ట్గా మనకి ఇంత కష్టపడితే ఎంత డబ్బులు రావాలి, దాంట్లో ఇగో ఇది దీనికి ఇది దీనికి ఇది దీనికి, ఆ కాన్సెప్ట్ నాకు ఎక్కలేదు. నేను ఇప్పుడు సంపాదిస్తే నా కొడుకులు వాళ్ళు హ్యాపీగా నా పేరు ఎత్తుకున్నా. దట్ ఈస్ మై గోల్. బట్ దెర్ ఈస్ నో గ్యారంటీ హియర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. డూ యూ అగ్రీ విత్ దాట్? ధైర్యం లేనోడికి, కాన్ఫిడెన్స్ లేనోడికి లేదండి. వెన్ యూ నో యూ కెన్ డూ ఇట్, వెన్ యూ నో యూ హ్యావ్ టు డూ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్. ఇఫ్ యూర్ నాట్, యువర్ ఫెయిలియర్. ఎవడో ఒకడు ఆపుతూనే ఆపుతారు ఇండస్ట్రీలో. నువ్వు ఆపాలి అని అనుకుంటే నువ్వు ఆగుతావు, నేను ఆగాలి అనుకుంటేనే ఆగుతావు. నేను ఆగాలి అనుకోవట్లేదు, ఎవడు నన్ను ఆపలేడు. నా టాలెంట్ ఏంటో తెలుసు. నేను ఎవరిని హర్ట్ చేయకుండా, గలీజ్ పనులు చేయకుండా, నాకు తెలిసి నేను ఎట్లా అవుట్పుట్ ఇవ్వాలి, ఎలా ఎంటర్టైన్ చేయాలి అని అకార్డింగ్ టు ది గోయింగ్ ట్రెండ్. ఆ క్లారిటీ నాకుంది. నన్ను ఎవడు ఆపుతాడు, ఎందుకు ఆపుతాడు? యా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్తారా, ఒక 4 మాటలు? మమ్మీ, డాడీ, చెల్లి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, యుఎస్లో ఉంది. క్యూట్ లిటిల్ ఫ్యామిలీ. ఓకే. డాడీ కొంచెం స్ట్రిక్ట్ టైప్స్, అందరికీ తెలుసు. అమ్మ కొంచెం స్వీట్ టైప్స్. సో ఫుల్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఫ్యామిలీ అందరూ చిన్నప్పటి నుంచి. అంటే నాన్న కొంచెం అగేన్స్ట్గా ఉండే, బట్ ఇప్పుడు ఈజ్ ఫైన్. అవునా? లెక్చరర్స్ మీద తెగ జోకులు వేసేవాళ్ళంట, ఎప్పుడైనా తిట్లు అలా పడ్డ సందర్భాలు ఉన్నాయా? తిట్లు ఏంటండి, గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్, గో నీల్ డౌన్, గో స్టాండ్ ఇన్ ది సన్, గో డూ వాల్ చైర్, ఇట్లాంటివి. అంటే ఇంటర్మీడియట్లో మేము వెనకాల ప్యాంట్ లోపల 2 నాప్కిన్స్ పెట్టుకునేవాళ్ళం, నేను నా 2-3 ఫ్రెండ్స్. కొడతారనా? ఎందుకంటే కర్రలు తీసుకుని కొడుతుండే, హోంవర్క్ చేయలేదు, లేకపోతే ఫార్ములా చెప్పలేదు అంటే బెంచ్ మీద నిల్చోండి, ఇట్లా నిల్చుంటే వెనకాల నుంచి పక్కన కొడుతుండే. మేము 2 నాప్కిన్లు వేసుకొని కవర్ చేసుకుంటుండే, దెబ్బ తాకద్దని. అయితే ఇంటికి పోయినా కూర్చోలేము, పండుకోలేము, దాని మీద నొప్పి అవుతుంటుంది. అన్ని కష్టాలు ఉండే. ఇట్లాంటి లెక్చరర్ తుస్సుపుర్రు అన్నా మండుతుండే లెక్చరర్లకి. వాళ్ళు వచ్చి ఎవడు పుర్రు అన్నా నన్నే పట్టుకునేటోళ్ళు వాళ్ళు, ఎందుకంటే ఈడే అల్లరి చేస్తాడు అని. అని నేను రాదు అన్నది అంటే, లేదు నువ్వు వెళ్ళు, నిల్చో, పర్ర కొడుతుండే. అవన్నీ చూసి. సో స్కూల్ లైఫ్లో గుర్తుండిపోయే సంఘటన, ది బెస్ట్ అండ్ ది వర్స్ట్ మూమెంట్స్ ఏంటి, గుర్తున్నాయా? ఒకరోజు బీటెక్ ఫస్ట్ ఇయర్, అప్పుడప్పుడు రవిగాడు ఫుల్ అంటే నాటి, అంటే ఇప్పుడు తలుచుకుంటే నాకు వస్తుంది, బట్ నేను చేసేది కరెక్ట్. ఎవడయ్యకినాలి నేను? అప్పుడు ఏంటంటే కొట్లాటలకి ఎవడరా మన బస్తీ కానీ ఎవడరా అన్నది, మనం పెరిగిందంత బస్తీ. సో నెట్వర్క్ థియరీ క్లాస్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో కూర్చున్నాము. అప్పుడు 11:30 అవుతుంది అనుకుంటా, చాలా టఫ్. ఫెయిల్ అయినా నేను 3 సార్లు ఫెయిల్ అయ్యాను. కూర్చొని మా దోస్తుగాడు పూరి హల్వా తెచ్చిండు, నిఖిల్ అని. పూరి హల్వా తీసుకొని తింటున్నాం. ఆ లెక్చర్ చెప్తుండే మెల్లగా ఇట్లా అవుతుంది. సడన్గా ఇట్లా తిరిగి నా నోట్లో దొరికిపోయినా. డైరెక్ట్ నన్నే చూసిండు. టైం బ్యాడ్ అంతే. గెటప్ అన్నాడు, నా పేరు కూడా తెలియదు ఆయనకి. గెటప్ అన్నాడు, మింగిందంటే తెలిసిపోతుంది అని. అమ్మనే నిల్చున్నా అని. స్కేల్ చెక్, ఇది వుడెన్ స్కేల్ ఉంటుంది, స్కేల్ ఉంది. అయితే వీళ్ళు ముగ్గురు, ఈ పిచ్చిన కొడుకులు కూడా తింటున్నారు నా పక్కన. వాళ్ళకి ఏంది ముసిముసి నవ్వులు, మేము దొరకలేదు, నువ్వే దొరికిన, సచ్చినవు పో, అది ఇది అని. అప్పుడే ఇంకా నుంచి అరే ల్యాబ్లో ఫెయిల్ చేస్తారా అది ఇది అని అందరు జోకులు వేసుకుంటున్నారు. నా ముందున్నా అనుకున్నాడు. వేసిన, నిల్చోరా అన్నాడు, నిల్చిన. అయితే చెయ్యి పట్టు అన్నాడు. బీటెక్లో స్కూల్ పిల్లలు కొడతారు, సిగ్గులేదు తింటున్నా అంటే ఆగండి సార్ అని తింటున్నా. చేపట్టు కొట్టేటప్పుడు వెనకాల కూడా ఏదో జోక్ వేసిండు, ఎవడో ఇంకా గెలుకుతా ఉన్నాను. ఆ నవ్వు వచ్చింది, ఆపుకోలేదు, నవ్వినా మొత్తం పడినవాడే. పాపం లెక్చరర్ ఇంకెక్కువ పడ్డాయేమో. ఇంకా డైరెక్ట్ ప్రిన్సిపల్ రూమ్, విల్ హ్యావ్ కాఫీ ఇన్ ప్రిన్సిపల్ అన్నారు. తలుచుకొని నవ్వు వస్తుంది. ఇంకా ల్యాబ్లలో కొన్ని ఇన్సిడెంట్లు అనమాట.
ట్రాన్సిస్టర్, వాట్ ఇస్ ట్రాన్సిస్టర్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ సిస్టర్స్ ఇస్ కాల్డ్ ట్రాన్సిస్టర్. ట్రాన్స్ఫర్ ఆఫ్ సిస్టర్స్ ఇస్ కాల్డ్ ట్రాన్సిస్టర్. ఇట్లాంటి అంటే నేను వైవా క్వశ్చన్లు లైఫ్ అంటే అసలు నో డౌట్ నేను ఎంజాయ్ చేసినట్టు నిజంగా చెప్తున్నా కదండి, నేను ఎంజాయ్ చేసినట్టు బీటెక్ లైఫ్ ఎవరు ఎంజాయ్ చేయలేదు అండి. మనం డాన్స్లో ఉండే కల్చర్ అట్లా హెచ్ఓడీలు వీళ్ళందరూ కొంచెం అరే డాన్స్ బాగా చేస్తారని ఒక సాఫ్ట్ కార్నర్. కల్చరల్ యాక్టివిటీస్లో అన్నీ ఉంటుండే, నాకు అటెండెన్స్ ఫుల్ ఉంటుండే. ఎందుకు క్లాస్కి రాకపోతుండే నేను. సార్ డాన్స్ సార్, కల్చర్ సార్, చైర్మన్ గారు పిలిచారు సార్, సార్ ఇప్పుడు ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది కదా సార్, ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ 3 రోజులు నేను పోయినా. ఏం చేసావు నాకు కూడా తెలియదు, December 1 అప్పుడు. సో సార్ అక్కడికి వెళ్ళాం కదా, అటెండెన్స్ మరి మన కాలేజ్ గురించి, మన కాలేజ్ ఫేమ్ గురించి అటెండెన్స్ ఫుల్ ఉంటుండే. వీళ్ళు పరేషాన్ హెచ్ఓడీలు అందరూ వీళ్ళకి అటెండెన్స్ ఎడికలు వస్తుంది. క్రేజీ మెమరీస్ అసలు. సో వర్స్ట్ మరి ఇవన్నీ బెస్ట్ మూమెంట్స్. ఇంటికి వచ్చిన తర్వాత వర్స్ట్, ఇంటికి వస్తే అయ్యతో అక్షంతలు, ఇది వర్స్ట్, అది బెస్ట్. అట్లా 2 ప్యారల్గా 2 అట్లా నడుస్తుండే ఇంట్లో. సో మీ డాడీ చాలా స్ట్రిక్ట్ కాబట్టి భయంకరమైన రియాక్షన్ ఉండేదేమో ఇంటికి రాగానే. అంటే తెలిసిపోతుంటాయి ఆయనకు అన్నీ. ఏంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని అలవాటు చేస్తారు. ఈయన బీటెక్లో కూడా చేసిండు. కొంతమంది మా సార్లు నంబర్ తీసుకొని ఈడు ఏం చేస్తుండే, పోర్లతో తిరుగుతుండా, అది తిరుగుతుండా, సినిమాలో పోతుండా, క్లాస్కి వస్తుండా, ఇట్లాంటివన్నీ తెలిసిపోతుండే. అప్పుడు అక్షంతలు పడుతుండే అంతే. ఓకే. సో మన రవి గారు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫిలిం చేశారు, మొన్న కూడా రీసెంట్గా ఒక ఫిలిం చేశారు. సో అది పక్కన పెడితే ఫ్యూచర్ ఏంటి అండ్ ఏం ఫిలిమ్స్లో ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి అసలు? టీవీ అయితే నడుస్తుంటుంది కంటిన్యూస్గా, అందులో పటాస్ ఒకటైతే కంటిన్యూగా నడుస్తుంటుంది. ఓకే. ఐ వాంట్ టు ట్రై డిఫరెంట్ థింగ్స్. ఇది రవి గారు చేయలేదు అని ఉండొద్దు. ఐ హావ్ డన్ హోస్టింగ్, సంగీత్ ఫంక్షన్స్, ప్రైవేట్ పార్టీస్ హోస్ట్ చేశా, ఆడియో ఫంక్షన్స్ హోస్ట్ చేశా, టీవీ యాంకరింగ్ చేశా, సినిమాలు చేశా. సో ఇంకేమేమి ఉన్నాయి అన్నీ చేశా. ఐ వాంట్ టు ట్రై వెబ్ సిరీస్ అని చెప్పి ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తాను. మంచి క్రేజీ ఎంటర్టైనింగ్ లైన్, అందులో రవి క్యారెక్టర్ ఏంటో అంటే బయట ఎట్టుంటాడో అదే క్యారెక్టర్తో వెబ్ సిరీస్. వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ వెబ్ సిరీస్, అంటే టేకింగ్ పరంగా, ప్రొడక్షన్ వాల్యూస్, హై పీపుల్, అంటే ఇండస్ట్రీలో మంచి మంచి పెద్ద పెద్ద పేర్లున్న కెమెరామెన్, డిఓపి దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ వెరీ టాప్ క్లాస్ పీపుల్ అందరితో చేస్తున్నాయి. అండ్ ఆ అవుట్పుట్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది, ఒక క్లాసీ వెబ్ సిరీస్. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్తో వచ్చేస్తున్నారు ప్రజల్లోకి. సో ఇప్పుడు చేస్తున్న వెబ్ సిరీస్ని పక్కన పెడితే టీవీ షోస్ ఎలాగో రన్ అవుతున్నాయి. సో ది బెస్ట్ షో, మీకు ఇష్టమైన షో ఏంటి? పటాస్ అండి, అన్డౌటెడ్లీ. రేపు పొద్దున్న నేను ఎన్ని షోలు చేశా, ఎన్ని షోలు చేసినా పటాస్ విల్ బి రిమెంబర్డ్. ఓకే. టీవీ షోస్, రికార్డెడ్ షోస్, ఆఫ్ కోర్స్. సో లైవ్ షోస్, ఏ షోస్ని ఇష్టపడతారు అండ్ ఏది సింపుల్? లైవ్ షోస్ ఆర్ సింపుల్ అండి, కూర్చొని మాట్లాడతారు, లైవ్, అది రికార్డెడ్ ఏమి ఉండదు. సో ఒక్క కెమెరా ఉంటుంది, ఫిక్స్డ్ కెమెరా ఉంటుంది, మాట్లాడేసి అయిపోతుంది. రికార్డెడ్ షోస్ ఆర్ టఫ్ బట్ క్రియేటివ్, బట్ అది ఫన్. రికార్డెడ్ షోస్ ఆర్ ఫన్, లైవ్ షో ఆల్సో ఫన్, బట్ రికార్డెడ్లో యూ హ్యావ్ మోర్ కెమెరాస్. ఒక మా పటాస్ 9 కెమెరా సెటప్. సో ఇట్ ఈస్ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఉండాలి, స్పాంటేనియస్గా ఉండాలి, అండ్ యూ లెర్న్ డిఫరెంట్ థింగ్స్. అరే నాలో ఈ టాలెంట్ కూడా ఉందా, అరే ఈ పంచ్ నేను వేయగలుగుతానా, అసలు సడన్గా ఎట్లా వచ్చింది. దట్ ఈస్ యూనో యూఆర్ ఇంప్రూవింగ్ యువర్ స్పాంటనిటీ. దట్ ఈస్ మోర్ ఫన్. ఐ ఎంజాయ్ రికార్డెడ్ షోస్. మోర్ ఓవర్ ఇందాక మీరు చెప్పినట్టుగా స్క్రిప్టెడ్ కదండి ఈజీగా ఉండేది, బికాజ్ ఇట్స్ స్క్రిప్టెడ్ వన్, మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. లైవ్ లో ఏంటంటే యూ హ్యావ్ టు పర్ఫార్మ్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా టీవీ షోస్ కంటే నాకు లైవ్ ఇష్టం అన్నారు, లైవ్ లో ఏంటంటే మీరు మాట్లాడేసేయాలి. స్క్రిప్టెడ్ ఏంటంటే హ్యాపీగా, అది ఇంకా అది సింపుల్ కదా అంటున్నారు. లైవ్ సింపుల్ ఎలా అవుతుంది అనుకుంటున్నారా? ఈజ్ ఇట్ నాట్ స్క్రిప్ట్ అంటే అట్లీస్ట్ పటాస్ ఇస్ నెవర్ స్క్రిప్టెడ్. బేసిక్ స్క్రిప్ట్ అయితే ఉంటుంది కదా. మేము డేకి 4 ఎపిసోడ్స్ చేస్తామండి, డేకి 4 ఎపిసోడ్స్ చేస్తాం. స్క్రిప్ట్ని ఫాలో అయితే రైటర్ రాసింది చెప్పాలి, రైటర్ రాసింది చెప్పకపోతే కట్ రీటేక్, కట్ రీటేక్, కట్ రీటేక్. పటాస్లో మీరు చూడండి, ఇట్ ఈస్ స్పాంటేనియస్ ఫన్. పటాస్ ఇస్ నెవర్ స్క్రిప్ట్. వీ హ్యావ్ అ రైటర్, హరి అని రైటర్ ఉన్నాడు, లైన్ చెప్తాడు, అన్న ఇగో ఇదన్నా ఇగో దీని తర్వాత ఇదన్నా దీని తర్వాత అది. ఉట్టి సాటర్డే స్పూఫ్, మేము సినిమా స్పూఫ్లు చేస్తాం, ఉట్టి అదే. మిగతా రోజులు దెర్ ఇస్ నో స్క్రిప్ట్, ఇట్ ఈస్ ర్యాండమ్, పంచులు వేసుకోవాలి అంతే. నీ టాలెంట్ ఎంత ఉంది, నా టాలెంట్ ఎంత ఉంది, నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తాను, అదే కాంపిటీషన్, అదే పటాస్. సో అంటే ఇక స్క్రిప్ట్ అనేది ఏం లేదనమాట. సో జనాలు అనుకుంటున్నారు కదా స్క్రిప్టెడ్ కాదు, అది ముందు ప్రీ ప్లానింగ్ కాదు, స్పాంటేనియస్. సో ఫన్ అంతా కూడా అలా జనరేట్ అయిపోతుంది. వెన్ యూ హ్యావ్
ఫన్నీ పీపుల్, దట్ స్ట్రీట్ స్మార్ట్ పీపుల్, ఒకటే విధంగా ఆలోచించే పీపుల్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చేసిన యాంకర్స్, కో యాంకర్స్లో చాలా మందితో చేశారు కదా, ది బెస్ట్ మీకు నచ్చిన కో యాంకర్ ఎవరు? నాకు నచ్చిన కో యాంకర్ ఐ టోల్డ్ యూ, అంటే తనతో చేస్తే ఒక కాంపిటీషన్ వైజ్ నేను ఇంప్రూవ్ అవుతా తనతో చేస్తే, శ్రీముఖి. శ్రీముఖి. సరే, శ్రీముఖి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు తీపించారు కాబట్టి ఏ చెప్పండి. లేదు, మీరు తీయకపోయినా అడిగేదాన్ని, అది దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అది మరి మరి శ్రీముఖి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఎందుకండి సూపర్ యాంకరింగ్ అని చెయ్యాలి కదండి, మీ నుంచి ఆ మాత్రం టిప్స్ తీసుకొని ఫాలో అవ్వకపోతే ఎలాగా? సో మన రవి లాస్య అనేది బ్యూటిఫుల్ పేర్ ఒకప్పుడు, అండ్ ఇప్పుడు తీసుకుంటే రవి శ్రీముఖి కదా. సో ఇది రెండిట్లో రవి అనేది కామన్ వర్డ్, సో ఆ రవి అనేది కామన్ నేమ్, ఐ మీన్. సో ఈ పర్సన్ సేమ్ ఉన్నాడు, మరి అమ్మాయిలు ఎందుకండి మారారు? రవి కోమలి రేపు ఒక షో చేస్తే నేను చెప్తున్నా, ఒక 40 ఎపిసోడ్లో రవి కోమలి అంతే ఫేమస్ అవుతారు. రేపు రవి శ్రీదేవి అని కొత్త అమ్మాయితో చేస్తే రవి శ్రీదేవి కూడా అంతే ఫేమస్ అవుతారు. రవి ఒక్కడి చేసినా అదే పేరు ఉంటుంది, రవి కాంబినేషన్ చేసినా అదే పేరు ఉంటుంది. వెన్ యూ డూ కో యాంకరింగ్ ఇద్దరితో చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్స్ ఆఫ్ ఆపోజిట్ పర్సన్ అండ్ యూ హ్యావ్ టు నో ది వీక్నెస్ని ఆడుకోవాలి. లేటెస్ట్ ట్రెండ్ అది, వీక్నెస్ని ఆడుకోవాలి. జనాలు ఎంజాయ్ చేస్తారు వీక్నెస్ని ఆడుకుంటే. యూ హ్యావ్ అ వీక్నెస్, ప్రాబ్లీ మీరు స్టామర్ చేస్తారు, అది మీతో ట్రావెల్ చేస్తే నాకు అర్థమవుద్ది మీలో ఏం వీక్నెస్. నేను ఆ వీక్నెస్ని గెలుకుతూ ఉంటా, మీరు ఎందుకురా నేను అది గెలుకుతూ ఉంటా, జనాలు ఎంటర్టైన్ అవుతారు. నీ వీక్నెస్ తెలుసుకున్నాక నీది నాది కంఫర్ట్ జోన్ ఒకటి ఏర్పడిన తర్వాత నేను మిమ్మల్ని పోక్ చేస్తూ ఉంటా ఆ పాయింట్లో, జస్ట్ టు ఎంటర్టైన్ క్రౌడ్. మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని కించపరించాలని కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఫన్. నేను ఎట్లా అంటే నన్ను అరే అన్న తీసుకుంటా, నన్ను అరే అన్న తీపించుకునేలాగా చేసుకుంటా. ఆ కంఫర్ట్ జోన్ అదే నేను ఆ అమ్మాయి చేస్తున్నప్పుడు ఆ కంఫర్ట్ జోన్ వచ్చింది. నేను శ్రీముఖి ఆ కంఫర్ట్ జోన్ అనేది వీఆర్ దేర్. పోరా తీసుకుంటాం, వేరే ఎవరు తీసుకోరేమో, బికాజ్ ఇమేజ్ అని వచ్చింది ఒకటి. ఇమేజ్, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇమేజ్, ఐ హ్యావ్ నెవర్ కేర్డ్ అబౌట్ ఇమేజ్. ఎవడు 10 మంది ఎవడేం మాట్లాడుకుంటాడు వద్దు. నేను బయట ఎట్లుంటానో, నాకు వేరే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు బయట, హు ఆర్ గర్ల్స్. నేను వాళ్ళని వస్తే చేసే ఎట్లా అంటానో వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ తెలుసు కాబట్టి షోలో కూడా అదే అంట. దట్ ఈస్ ఎంటర్టైనింగ్ పరంగా అదే చేస్తున్నా. ఓకే. సో ఇండస్ట్రీ రాకముందు ఉన్న మీరు ఇప్పుడు ఏం మారారంటారు? మీలో ఏం మార్పులు వచ్చాయి? ఎటువంటి మార్పు లేదా? నాట్ ఈవెన్ అ సింగిల్ వన్. నేను ఎవరిలాగా వేరేలాగా చేస్తున్నాను అంటే నేను మారుతా. నేను నాలాగానే ఉంటా, నేను నాలానే చేస్తా. అది హార్మోనల్ చేంజ్ అవ్వాలి, లేకపోతే దేవుడి పైన నుంచి ఓం బుష్ అనాలి, అప్పుడు మారుతా నేను. అంతవరకు నేను మారా. నా థింకింగ్ నా కరెక్ట్ ఏంటో నాకు తెలుసండి. నేను కరెక్ట్ చేస్తున్నా నమ్మితే నేను చేస్తా, మనస్ఫూర్తిగా చేస్తా. నేను ఎవరిని కించపరచను, హర్ట్ అయ్యేలాగా నాతో ఉండదు. ఎదురు కూడా అనుకోవచ్చు వీడు హర్ట్ చేస్తుండని, కానీ నాకు తెలుసు, నా ఆపోజిట్ పర్సన్కి తెలుసు నేను ఎవరి గురించి అయితే హర్ట్ అవుతున్నారా లేదా అని. ఇండస్ట్రీలో అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ కనుక ఒక టీవీ షోలో కనబడితే అర్రే తురేలు కాదు బూతులు లెక్క పెట్టుకుంటాం. అది అఫ్కోర్స్ టీవీలో రాదు, ఎడిట్ చేస్తారు అనుకోండి, అరే తురేలు లెక్క పెట్టాం. బికాస్ వీ షేర్ దట్ కంఫర్ట్ జోన్. నువ్వు వచ్చి టీవీ నువ్వు ఇట్లంటో అరే నేను ఇంతే బై ఇట్లా చేసినందుకే డైరెక్టర్ వచ్చి నాకు ఇచ్చిండు, ప్రొడ్యూసర్ వచ్చి డబ్బులు పెట్టిండు. నాకు లేదు ప్రాబ్లం, నీకు లేదు ప్రాబ్లం, నీకెందుకు నా ప్రాబ్లం? ఓకే. సో ఇండస్ట్రీ మీకు నేర్పించిన పాఠం ఏంటి? మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? మారద్దు. ఎవడు ఏం చెత్త ఏం మాట్లాడినా నువ్వు చేసేది చెయ్యి. సో ఇన్ని రోజులు మిమ్మల్ని యాంకర్లా చూసాం. సో మీ ఓన్ షోస్తో మా ముందుకి వచ్చే అలాంటి ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? ఓన్ షోస్ అంటే లైక్ ప్రదీప్ గారు చాలా షోస్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అవును, చాలా కదండి, కొంచెం టచ్లో ఉంటే చెప్తాను. మనోడు ప్రొడ్యూసర్, నాకు ప్రొడ్యూసింగ్ అనేది ఇప్పుడైతే లేదండి మైండ్లో. డబ్బు పెట్టి చేయాలి. ఎందుకంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ డబ్బు పెట్టంగానే మీద ఒక మైండ్ కొంచెం ఫోకస్ అక్కడికి వెళ్తుంది. నా సైడ్ నుంచి డబ్బు వెళ్తుంది, అది కరెక్ట్ ఉందా లేదా, ఇది కరెక్ట్ ఉందా లేదా, వీళ్ళు కరెక్ట్ ఉన్నారా లేదా, XYZ ఇట్ రన్స్ ఇన్ యువర్ మైండ్. ఒక ప్రొడ్యూసర్ మామూలు టెన్షన్ కాదండి డబ్బు పెట్టిన తర్వాత. సినిమా ప్రొడ్యూసర్ కానీ, చిన్న ప్రొడ్యూసర్ కానీ, షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కానీ ఎంత ఉంటుందో ఆ ప్రెషర్ నాకు తెలుసు. వెన్ యూ పుట్ మనీ, నాకు తెలిసి ఐ కాంట్ గివ్ మై 100% టు మై జాబ్ యాంకరింగ్. నా మైండ్ కొంచెం అక్కడ ఉంది. నేను ఇక్కడ పీస్ఫుల్గా నేను ఎట్లుండాలో అట్లా ఉండలేను.
బికాజ్ నేను మనీ పెట్టి అక్కడ టెన్షన్ కొంచెం పార్షియల్ అట్ వెళ్తుంటుంది. నేను పర్ఫామ్ చేసి నాకు ఫ్రీగా చేయాలి. నేను ప్రొడ్యూసర్ అయితే కనుక ఫ్యూచర్లో ఆ షో నేను యాంకరింగ్ చేయాలి, ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చి నేను డబ్బు పెట్టి అలా డబ్బు సంపాదిస్తాను. గుడ్ ఐడియా. సో వాట్స్ యువర్ డ్రీమ్ రోల్? చిరంజీవి గారు చేసిన రోల్స్ అండి కొన్ని. అన్నీ అంటే చాలా ఉన్నాయి. అంటే నాకు బాగా నచ్చిన వాళ్ళు గ్యాంగ్ లీడర్ అనమాట చిరంజీవి గారు. తర్వాత ముఠా మేస్త్రి, ఇట్లాంటివన్నీ, ఆపద్ బాంధవుడు, ఇట్లాంటివన్నీ చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు నేను ఒక 50-60 సార్లు చూసి ఉండొచ్చు. నేను ఇండస్ట్రీ రావాలా, ఆ ఫైట్లో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నేను చేస్తే చూడాలని ఉంది. బట్ అవి 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 లెజెండ్ చేస్తే బాగుంటాయి, అట్లనే ఉంటాయి. బట్ అలాంటి రూల్స్. సో మీరు మంచిగా మీ కెరియర్లో ఇంకా హైట్స్ రీచ్ అవ్వాలి. సో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం, ఇక్కడతో అయిపోలేదు. సో సోషల్ మీడియా అనమాట నెక్స్ట్ రౌండ్. సో కాంట్రవర్సీస్, కామెంట్స్ మీకు తెలిసిందే, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎనీ వీడియో మీరు తీసుకున్న కింద చాలా కమెంట్స్ రూపంలో వస్తూ ఉంటాయి. సో అప్పుడప్పుడు మీరు ఫేస్బుక్ లైవ్లో వచ్చి రిప్లై చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు తప్పుగా అర్థం చేసుకోకుండా హార్ట్ఫుల్గా, ఐ మీన్ ఓపెన్గా, కోపం తెచ్చుకోకుండా సమాధానం చూసా. సో స్టార్ట్ చేసేద్దామా? సో సోషల్ మీడియాపై మీ అభిప్రాయం ఏంటి? సూపర్. సోషల్ మీడియా అంటే ఇంత పర్ఫామ్ చేసినా కోట్లలో తెలిసినలాగా చేస్తుంది సోషల్ మీడియా. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా తెలుస్తుంది. దాంట్లో కూడా నెగిటివ్స్ ఉన్నాయి, బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అన్నిట్లో ప్రపంచంలో చీమ ద్వారా ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ కూడా ఉంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. ప్రతిదీ ఏది కూడా పాజిటివ్ ఉండదు. సో ఇందాక మీరు అన్నట్టు పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి అన్నారు. సో అదే విధంగా మరి మిమ్మల్ని కింద బూతులు తిడుతూ కొంతమంది డిఫరెంట్ మెసేజెస్ పెడుతూ ఉంటారు. అలాంటి మెసేజ్ చూసినప్పుడు పర్లేదులే అన్నీ తీసేసుకోవాలి బికాస్ నా కోసమే కదా చెప్పారు అనుకుంటారా? ఒరే నువ్వేంట్రా నాకు చెప్పేది అనుకుంటారా? పాపం అనుకుంటా నేను. పాపం పోరగాళ్ళు, పాపం వాళ్ళ ఇంట్లో ఫ్రస్ట్రేషన్లు ఎన్ని ఉన్నాయో ఈ వీడియోలో చూస్తుండే. ఒకటి పెళ్ళం కొట్టిందేమో, ఆ ఫ్రస్ట్రేషన్ పాపం నా మీద తీసుకుంటున్నాడు, పాపం అదంతా. అంటే యూట్యూబ్లో ఏ వీడియో కొట్టండి, షిరిడి సాయిబాబా ఆర్తి అని కొట్టండి, ఇట్లుంటుంది ఒకటి, ఇట్లుంటుంది ఒకటి. దీంట్లో 2 లక్షలు ఉంటే దీంట్లో కనీసం 200 ఉంటుంది. షిరిడి సాయిబాబా ఆర్తి ఏం చేసిందండి? వాళ్ళని డిస్లైక్ కొట్టారు. కింద ఎవడో ఒక 10 మంచి కమెంట్లు ఉంటే ఒక నెగిటివ్ కమెంట్ ఉంటుంది. వీఆర్ లివింగ్ ఇన్ దట్ నెగిటివ్ వరల్డ్. వాడు చూసేటివన్నీ ఐటమ్ సాంగ్లు, వాడు చూసేటివన్నీ జిఎస్టీ లాంటి సినిమాలు. ఆడు ఒప్పుకోడు. ఈడు టీవీలో ఇంత ఎడ్జీ కామెడీ, బూత్ కామెడీ లాంటివి చూస్తే ఓ ఇది టీవీ సమాజం రాయనికి బయలుదేరుతాడు. ఆడు మిస్టేక్, వాడు తప్పని ఒప్పుకోడు, ఎదుటోడు తప్పు వెతుకుతూ ఉంటున్నాడు. వాడికంటే నేను ఎంత 100 times బెటర్. నేను నా జాబ్ చేసుకుని నేను డబ్బు సంపాదిస్తున్నా, నీలాగా వేరేటోడి మీద నేను నెగిటివ్ కామెంట్ పెడతలేను సోషల్ మీడియాలో వచ్చి. పాపమే అనుకోవాలి కదా వాడిని. ఆడంత టైం నా గురించి తీసి పెడుతున్నాడు అంటే వీఆర్ లివింగ్ ఇన్ దట్ నెగిటివ్ వరల్డ్ బికాజ్ నెగిటివిటీ రూల్స్. ఈరోజు అర్జున్ రెడ్డి లాంటి సినిమా ఒక సెన్సేషన్ అయింది. ఏం మాట్లాడుతున్నారా ట్వీ అనేది వచ్చిన రోజు నుంచి వాట్ ఈజ్ అర్జున్ రెడ్డి అని కొట్టారు. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అయింది. నెగిటివిటీ నుంచే కదా పుట్టింది. గాంధీ గారి సినిమాలు ఎన్ని వచ్చాయి, ఎన్ని పోయాయి, ఎవడు చూస్తున్నాడు? నెగిటివిటీ రూల్స్ టుడే. నెగిటివిటీ రూల్స్. సో నెగిటివిటీ రూల్స్ అని చెప్పేసి మనం నెగిటివిటీ పైన పట్టుకొని వల్గారిటీని ఎంకరేజ్ చేయాలంటారా? నెవర్. వాట్ ఈస్ సన్నీ లియోన్ అకార్డింగ్ టు యూ? వాట్ ఈస్ సన్నీ లియోన్? ఇస్ షీ వల్గర్? ఇస్ షీ ఒబ్సీన్? షీ ఈస్ డూయింగ్ అర్ జాబ్, షీ ఈస్ ఎర్నింగ్ మనీ. తనకి మంచి లైఫ్ స్టైల్ ఉంది. తను 10 మంది గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఆ పొజిషన్ ఉండేదా? షీ ఈస్ నాట్ వల్గర్. సన్నీ లియోన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాకి వస్తుందంటే చుట్టుపక్కల ఉన్న ఆడ మగ ముసలి ముతక అందరూ వచ్చి చూస్తారా లేదా? ఈ ఏరియా ఎమ్మెల్యే ఇంత కష్టపడతాడు, రమ్మనండి, ఎంతమంది వస్తారో చూడండి. నెగిటివిటీ రూల్స్, దట్ నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. అండ్ యూ డోంట్ కాల్ సన్నీ లియోన్ నెగిటివ్. షీ ఈస్ నాట్ వల్గర్, షీ ఈస్ డూయింగ్ అ జాబ్. ఇవాళ రేపు డియో డిసిక్ ఎందుకన్ని వ్యూస్? కాలా చష్మాలో కత్రినా కైఫ్కి ఇంత చేసుకుంటే ఎందుకన్ని వ్యూస్? ఎందుకు? అంటే వ్యూస్ ఉన్నంత మాత్రం సక్సెస్ అనలేం కదా, బికాస్ మనకి సొసైటీ అనేది ఎలా ఉందంటే కొన్ని రూల్స్ సెట్ చేసుకొని ఉన్నాం మనం. ఎవడు పాటిస్తున్నాడు రూల్స్? నిజం మాట్లాడుకుందాం అండి. ఎవడు పాటిస్తున్నాడు? స్వచ్ఛ భారత్. రోడ్డు మీద చెత్త ఇవ్వకుండా ఎవడన్నా బతుకున్నాడా? స్వచ్ఛ భారత్ అని తెలిసిన తర్వాత కూడా రోడ్డు మీద చెత్త వేయడానికి అమ్మో చెత్త వేయద్దని ఆలోచిస్తున్నాడా?
ఇప్పుడు ఏ రోడ్ మీ ఎక్కడ పోతే ఎక్కడ నీట్ ఉందండి? రోడ్డు మీద 10 మందిని పక్కన పోతూనే ఉంటారు. ఎవడు పాటిస్తున్నాడు? మాట్లాడడానికే బాగుంటాయి. నేను మాట్లాడ, నాదేందో నేను చేస్తాను. నా వంతు ఏమైతే సొసైటీకి చేయాలనో అది చేస్తున్నా. 10 మందికి తెలియాలి అని చేయట్లేదు. నాకు తెలుసు నేను ఏం చేస్తున్నా, నాతో ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నా. నేను ఎప్పుడు చెప్పుకోలేదు, ఏమీ చేయలేదు ఇది 10 మందికి తెలియాలి అని. చేసినా కూడా చెప్పుకోకండి, కామ్ వెళ్ళిపోండి. నాకు తెలుసు అదేందో, అది నాకే తెలియాలి. సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పటాస్ లాంటి షోస్లో నేను చేయనని ఒక యాంకర్ చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ నేనే చేశాను అనుకోండి ఆ ఇంటర్వ్యూ. సో అంటే అంత బూత్ ఉందనా? దాని అర్థం ఏంటి అసలు? వల్గారిటీ ఉందనా? ఎందుకు వేరే వాళ్ళు చేయడానికి కూడా భయపడుతున్నారు ఆ షో? నేను ఇప్పుడు రామ్దేవ్ బాబా లాగా యోగా చేయలేనండి. ఎందుకు? నాకు రాదు. రామ్దేవ్ బాబా చేయాలి అంటే ఆ ప్రొఫెషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉండాలి, చేయాలని నమ్మకం ఉండాలి. రైట్? నేను రామ్దేవ్ బాబా లాగా చేయలేను యోగా. సచిన్ టెండూల్కర్ లాగా నేను క్రికెట్ ఆడగలుగుతానా? ఆడలేను. అది ఆయనలాగా ఆడాలంటే నాకు ఫస్ట్ ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఆయనలాగా అవ్వాలి అనే ఇంటెన్షన్ ఉండాలి. నాకు ఇక్కడ ఒక నాగార్జున గారు, ఒక చిరంజీవి గారు, ఒక రజనీకాంత్ గారు ఇట్లా కూర్చొని ఉన్నాను. నేను ఇక్కడ ఇదే చేస్తా. నేను ఏది మాట్లాడి నేను ఆలోచించి మాట్లాడి, నాకు ఫిల్టర్ లేదు. నేను ధైర్యంగా మాట్లాడతా, ఏదైనా ఓపెన్గా మాట్లాడతా. నువ్వు నాకు తెలియదు అని అంటే నేను హర్ట్ నేను చెయ్య. పటాస్ ఇప్పుడు ఎవరైతే ఏ యాంకర్ అయితే చేశారో, నేను యాంకర్తో కూడా పనిచేశా. ఓకే. కానీ షీఈ్ నాట్ మేడ్ లైక్ దాట్. షీ వెరీ రెస్పెక్ట్ఫుల్. నాకు రెస్పెక్ట్ ఎర్న్ చేసుకొని ఆమె ఏమైతే చేయగలుగుతుందో అదే చేయగలుగుతా. ఆమె లిమిటేషన్స్ ఆమెకు ఉన్నాయి. నాకు నా లిమిటేషన్స్ లేవు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లిమిటేషన్స్ అనేది దర్ షుడ్ బి సమ్ బ్యారియర్. లిమిటేషన్స్ లేని వల్ల ఏం నష్టమైంది? సో నష్టం గురించి మాట్లాడారు కాబట్టి వల్గారిటీ ఏ మాత్రం లేదు అంటారు మీ షో వల్ల పటాస్లో. నేను ఇప్పుడు బెట్ చేస్తున్నానండి, పటాస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి 150 to 100 ఎపిసోడ్స్ చేసిన వల్గర్ కామెడీ అంటే ఒకసారి చెప్పాడండి. సో ఇంత కూడా వల్గారిటీ లేదు, సార్ బూత్, సార్ బ్యాడ్ వర్డ్స్ కూడా వాడట్లేదు అనుకుందాం కాసేపు. మీరు అన్నది ఒప్పుకున్నట్టు అవుతే ఇట్ ఈస్ అ స్టూడెంట్ షో. ఓకే. పిల్లలు, నేను బీటెక్లో నేను మా లెక్చరర్ మీద ఇప్పుడే చెప్పా, హల్వా పూరి తింటున్నప్పుడు ఇది ఒక సపరేట్ ఎనర్జీ. మీరు అదే ఒక ఫిలాసఫికల్ క్లాస్కి వెళ్ళండి, పూరి రోటీ తింటే ఒక లెక్చరర్ వచ్చి అక్కడ ఆ ఫిలాసఫికల్ క్లాస్లో కొట్టాడు కదా. పిల్లలతో ఒక ఎనర్జీ వస్తుంది. ఒక క్లాస్కి వెళ్ళండి, ఒక ఫేమస్ పర్సనాలిటీకి తీసుకెళ్ళండి, ఆ క్లాస్కి తీసుకెళ్ళండి. పిల్లలు అరుస్తారా లేదా? కవ్వమని అరుస్తారు. అదే లెక్చరర్ని తీసుకెళ్ళండి, ప్రిన్సిపల్ని తీసుకెళ్ళండి, అరుస్తారా? అరవరు, కామ్గా ఉంటారు. అది ఏమవుతుందంటే ఒక సెలబ్రిటీని ఎదురుగా పెట్టుకొని స్టూడెంట్స్ ఆ సెలబ్రిటీ ఏరా బాగున్నారా అంటే ఒక తెలియని బలం. వీ కెన్ పర్ఫామ్ అండ్ దట్ ఈస్ వాట్ పటాస్ ఇస్. ఇట్స్ అ స్టూడెంట్ షో. వీఆర్ నాట్ ట్రైనింగ్ దెమ్ టు బీ వల్గర్ ఆర్ బ్యాడ్. అది ఎనర్జీ. సో ఏరియా ఆఫ్ ఫోకస్ ఓన్లీ యూత్ అంటారు. బికాస్ మీరు అన్నట్టుగా చూసుకుంటే పటాస్ షో గురించి మాట్లాడతారు. అదే పటాస్ గురించి మాత్రమే చెప్తున్నాను నేను కూడా. సో ఏరియా ఆఫ్ ఫోకస్ ఓన్లీ యూత్, వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు ఎట్టి పరిస్థితిలో. ఇట్స్ యూత్ఫుల్ ప్రోగ్రామ్, సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. రేటింగ్ వస్తుంది. బూత్ లేదు ఇప్పుడు, వల్గర్ లేదు ఇప్పుడు. స్టూడెంట్కి ఛాన్స్ ఇచ్చినాం అనుకో, వాడికి ఎందుకంటే టీవీ ఆడియన్స్, టీవీ మేకింగ్ ఇవన్నీ ఏం ఐడియా ఉండదు. నోటికి వచ్చింది చెప్తాడు. అరే ఎలాంటి సందర్భాల్లో నువ్వు కళ్ళు మూసుకుంటావురా అంటే ఆడేదో ఆన్సర్ చెప్తాడు. అది రీచ్ అవ్వడానికి కోసం ఫస్ట్ ఒక 200 ఎపిసోడ్స్ ఏమి ఎడిట్లో ఏం ఫిల్టర్లు లేకుండా అట్లా వదిలేసాం, ఫర్ పబ్లిక్ టు నో అబౌట్ దట్ ప్రోగ్రామ్. ఓకే. నెగిటివిటీ ఇప్పుడు ఇక్కడ బాంబు పెట్టారా అని బయట చెప్పండి, 10 మందికి ఈ ఏరియా గురించి, ఈ ప్లేస్ గురించి తెలుస్తుంది ఇక్కడ బాంబు దొరికింది అని. ఈడొచ్చి ఒక పూజారి వ్రతం చేసిపోయాడు, రేపు పొద్దున వానలు ఎక్కువ పడతాయి అని. ఎవ్వడు నమ్మడు, ఎవ్వడు దేకను కూడా దేకడు. బాంబు పెట్టాలనేది నెగిటివ్. అది ఇట్లా పాకుతుంది జర్ర అని కదా. అర్థమైందా మీకు? లాజిక్ అర్థమవుతుంది నేను చెప్పేది. నెగిటివిటీ అంతా తెలిసిపోతుంది. అట్లాంటిది పటాస్లో ఒక బాంబు దొరికిందంట, పటాస్. దట్ ఈస్ హౌ యూ మేక్ ఇట్ బిగ్, బికాజ్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ వ్యూవర్షిప్. ఎవరు వచ్చి చూస్తారు. నేను ఇంత అరుస్తున్నా, ఇంత ఆవేదనతో చెప్తున్నా అంటే మీ ఇంటర్వ్యూకి ప్లస్, అది మీకు కూడా తెలుసు. నేను లేదండి అది వల్గర్ లేదు, మీరే వద్దంటారు. ఎందుకంటే ఇట్లా మాట్లాడుతున్నారండి. ఐఎమ్ హెల్పింగ్ యూ ఆల్సో, బికాస్ దిస్ నెగిటివ్ రవి ఇంత ఆవేదనతో రేపు పొద్దున మీరు బిట్లుగా కట్ చేసి పెట్టుకుంటారు.
వ్యూస్ వస్తాయని. నేను అదే లేదు కోమలి గారు అట్లా ఇట్లా అని మీకు ఆ తమ్మునీళ్ళు దొరకవు పెట్టనీకి ఫస్ట్, నా ఎక్స్ప్రెషన్లు దొరకవు పెట్టనీకి ఫస్ట్. ఇట్ ఇస్ ఆల్ నెగిటివ్, ఇట్ ఇస్ ఆల్ మనీ మేకింగ్, ఇట్ ఇస్ ఆల్ అట్రాక్టింగ్ ది వ్యూవర్. ఓకే, అది అర్థం చేసుకోడు బయట. నేను వాడికి అర్థం చేపియా, నాకు అవసరం లేదు, నా పని నాకు ఉంది. సో ఈ హైప్ కోసమే మీరు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రదీప్ బాట పట్టకుండా తను ఒక డీసెంట్ యాంకర్ లాగా ఉండిపోయి కొంచెం ఓవర్ యాక్షన్తో మీరు కొంచెం అలా ఛాన్సెస్ రావడం కూడా అదొక రీజన్ అని అంటున్న పబ్లిక్కి, అలాంటి వాళ్ళకి ఏమని రిప్లై ఇస్తారు మీరు? నేను ప్రదీప్ అవ్వలేను, ప్రదీప్ నేను అవ్వలేడు. ఓకే, మా డిఫరెంట్ స్టైల్స్. ఇప్పుడు నేను ప్రదీప్లా ఉన్నాను అనుకో, నాకు ప్రదీప్కి ఏంటి డిఫరెన్స్? ప్రదీప్ నాలాగా చేసిండు అనుకో, నాకు ప్రదీప్కి ఏంటి డిఫరెన్స్? ఒక నెగిటివ్ పాజిటివ్ కలిపితేనే కరెంట్ వస్తుంది. పాజిటివ్ దొబ్బించుకుంటారా? నెగిటివ్ ఏం దొబ్బించుకుంటారు? నాకు మంచోడు అనిపించుకోవాలని లేదండి, లేదు, నాకు మంచోడు అనిపించుకోవాలని లేదు. నేను 10 మంది నన్ను మంచోడు అని రావాలని లేదు. నేను తెలిసి నేనేంటో, ఎన్ని చేసినో నాకు తెలుసు, ఎన్ని చూస్తున్నో నాకు తెలుసు. మంచోడు అని అనుకుంటున్నారు కదా, వాడి రియల్ స్వరూపం కూడా నాకు తెలుసు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రదీప్, ఎవరైతే అనుకుంటున్నారు అని అంటున్నా. జనాల గురించి ఈ టీవీలో ఇంతమంది ఉన్నారు, సినిమాలో ఇంతమంది ఉన్నారు, మీరు ఎవరైతే ఆడ మంచోడు అనుకుంటున్నారో వాడి నిజస్వరూపం నాకు తెలుసు. నేను మీకు చెప్పను, నాకెందుకు వాళ్ళ గురించి, నా గురించి తెలియదు మీకు. ఒకవేళ బూత్ లేనట్లు అవుతే ఎల్బీ నగర్ దాకా వెళ్ళింది, ఐ మీన్ ఎల్బీ నగర్ పిఎస్ దాకా వెళ్ళింది కదా ఈ పటాస్ షోలో మీరు వేసిన కమెంట్స్. సో ఆ కేసు కాదు, నర్సుల మీద మీరు వేసిన కమెంట్స్, అది నేను కాదు, యాదమ్మ, రాజు. అంటే ఆ కేసు ఎంతవరకు వచ్చింది అని అసలు అయిపోయింది, అది ఎప్పుడో సాల్వ్ అయిపోయింది. అది మన ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు తీసేసుకున్నారు, అయిపోయింది. రాజుకి తెలియకుండా కొత్త వాళ్ళకి తెలిసి చెప్తున్నా కదా, ఫిల్టర్ ఉండదు వాళ్ళకి, ఓకే అనేసారు. అది కొంతమందికి హర్ట్ అయింది. అలా ఇప్పుడు పటాష్ షో అంటే కళ్ళు మూసుకుంటే మీకు ఎవరు గుర్తొస్తారు? రవి శ్రీముఖి గుర్తొస్తారు. వాళ్ళకి అదే గుర్తొచ్చింది. యాదమరాజు చెప్పిండు కాబట్టి ఇది వీళ్ళ షో, అంటే మేము ప్రొడ్యూస్ చేసే షో అనుకుంటారు జనాలు బయట. 3 పేర్లు కలిపి దొబ్బారు. సో ఇందాక మీరు అన్నట్టుగా హైప్, వ్యూవర్షిప్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారన్నమాటనా? సో అదేనా రీజన్? నో అండి, ఇట్ ఈస్ బేసికలీ ఎంటర్టైనింగ్ ది పబ్లిక్. నేను మెసేజ్ చూపెడతానండి నా ఫేస్బుక్లో, మా పటాస్ పేజ్లో మెసేజ్ చూపెడతాను. యూ ఫీల్ సో హ్యాపీ. ఏమండి ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో మీ పటాస్ అండి. నేను అవన్నీ స్నాప్షాట్స్ తీసి నేను నా ఫేస్బుక్లో, ఇన్స్టాలో పెడుతూ ఉంటా. ఓకే, బికాజ్ అది నా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకుంటా. బికాజ్ దట్ ఈస్ అవర్ హ్యాపీనెస్. ఓకే, అంత కష్టపడుతున్నావు, అంత చూస్తున్నావు, అంత చేస్తున్నావు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు యూ హ్యావ్ నో ఐడియా మేము ఎంత కష్టపడతాం. మీరు అంత చేసిన ఒక కమెంట్ చెత్త షో అని పెడితే ఎక్కడో గుచ్చుకుంటుంది. కానీ చెత్త షో అంటున్నావు కదా, నీకు చూపెడతాను కసితోనే మేము మళ్ళీ రేపు వస్తాం. ఎప్పుడు నెగిటివ్ తక్కువ కావాలి అని నేను చేయలేదు, పాజిటివ్ పెరగాలి అని చేయలేదు. మాకు తెలుసు మా పని ఏంటో. వీఆర్ ఎంటర్టైనింగ్ ది క్రౌడ్. ఒక్క ఎపిసోడ్ మీరు ఇవాళ టీవీలో చూస్తున్నారు, గంట ఎపిసోడ్ 4 గంటలు రోలింగ్ అవుద్ది. అందులో ఎన్నెన్ని లేచిపోతాయో ఏమేమి అవుతాయో మీకు ఐడియానే లేదు. సో రాసుకున్నోడికి రాసుకున్నంత అన్నట్టుగా కమెంట్స్ కానీ ఏదైనా యూట్యూబ్లో రాసుకోమని చెప్తూ ఉంటారు మీరు. సో ఆ విధంగా అంటే ఏంటి, అసలు జనాలు ఏదైనా రాసుకొని అనా ఏంటి? దానివల్ల మీ పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారు, లేదా ఫ్యామిలీ కొంచెం రియాక్ట్ అవుతారు అనిపించలేదా ఇప్పుడు? వెన్ యువర్ ఫ్యామిలీ నోస్ అబౌట్ యూ, ఎవరికి ఎఫెక్ట్ అవుద్ది? యూట్యూబ్లో ఎవడో ఏదో రాసుకుంటాడు. మొన్న ఆడియో కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ నాన్నగారు పిలిచి, అరే ఆడియో లాంచ్ నువ్వే చేయాలి అన్న, ఆ రోజు పటాస్ ఉందన్నా, నేను చేయలేను, నాకు తెలియదు ఏం చేస్తున్నావు నువ్వు రా. ఎందుకంటే డాన్స్ పర్ఫార్మెన్స్ లేవు, సింగింగ్ పర్ఫార్మెన్స్ లేవు. ఇట్ ఈస్ యూ అండ్ ఆర్టిస్ట్, ఎంతమంది అయితే ఆ సినిమాలు ఉన్నారో ఆర్టిస్ట్ ఇంటరాక్షన్, క్రౌడ్ ఉంటుంది, ఆ ఇంటరాక్షన్. నువ్వు నీ న్యాచురల్ సెల్ఫ్ ఉండు. ఓకే అన్న, పటాస్ మాట్లాడుకొని అయిపోయింది, వచ్చినాం మాట్లాడుకున్నాం. ఆడ ఏమీ లేదు సెన్సేషన్కి. నిత్యమేనన్ గారు ఏదో అన్నారు, నేను అది అన్నా, మీరు ఎప్పుడు ఇంతేనా మారరా, అది యూట్యూబ్కి దొరికింది. అది వేసుకుని 1 మిలియన్ వ్యూస్. ఏదో రాస్తాడు, లోపల ఏదో ఉంటుంది, అది జనాలు చూస్తారు, 1 మిలియన్ వ్యూలు, యూట్యూబ్కి డబ్బులు. ఎర్రోడు ఎవడవుతున్నాడు? చూసేటోడు. నేను ఫేమస్ అవుతున్నా, నన్ను 1 మిలియన్ మంది చూసారు, యూట్యూబోడు డబ్బులు వస్తాయి, వాడు ఎర్రోడు ఎవడు? జనాలు. పాపం అనిపిస్తుంది, ఆడ కూడా అదే. ఏముండదు ఆడ, రాసేది ఒకటి చూపించేది ఒకటి. ఇప్పుడు జనాలు స్మార్ట్ అయ్యారు,
అమ్మ ఈడు రాస్తుంది ఒకటి చేస్తుంది ఒకటి, కొన్ని న్యూస్ ఛానళ్ళ గురించి. అమ్మ ఈడు రాస్తాడు ఒకటి చూపెడతాడు ఒకటి, అర్థం పర్థం ఉండదు. అవేర్నెస్ వచ్చేసింది. అంతే. సో ఎఫ్బీ లైవ్ లో కూడా మీరు ఒకసారి అనడం జరిగింది ఏంటంటే మీకు నచ్చితే చూడండి, లేదంటే రిమోట్ ఉంది కదా చేతిలో మార్చేసుకోండి. సో యాటిట్యూడ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు మీకు నచ్చలేదు, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీకు నచ్చట్లేదు, నేనంటే ఆపేయండి కదా ఇంటర్వ్యూ. ఏమన్నా ప్లీజ్ చేయండి ప్లీజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అనాలా? ఇండివిజువాలిటీ నాదొక ఇండివిజువాలిటీ, నీకు ప్రాబ్లం అవుతుంది. నేను అది నా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు, మనోడి కోసం చేస్తున్నా. డైరెక్టర్ ఈ షోలో ఇన్వెస్ట్ చేశాడు టైము క్రియేటివిటీ, వాడి కోసం చేస్తున్నా. ఎదురున్న స్టూడెంట్స్లో ఒక్కడికి ప్రాబ్లం అవుతుంది, లేచి వెళ్ళిపోలేదు నాకు ఆలోచించడానికి. నువ్వు బయటోడివి నువ్వు చూసి చెప్తున్నావు. ఇంతమందికి లేని ప్రాబ్లం నీకుంది అంటే నీ దగ్గర ఆప్షన్ ఉంది. ఏముంది? రిమోట్, భక్తి ఛానల్, గో. ఇఫ్ యూ వాంట్ దట్ కంటెంట్ గో. నేనేం చేయాలి మరి? నువ్వు నాకు అది కూడా లైవ్లో నేను నార్మల్ కమెంట్ అయితే రిప్లై చేయ, అది కూడా ఇప్పుడు నేను లైవ్లో ఉన్నప్పుడు అన్న ఏం చేయాలి, నీకు ప్రాబ్లం అయితే ఏం చేస్తావు బాబాయ్, నేను ఇంటికి వచ్చి ఏం చేయాలి, నీకు సారీ అని చెప్పాలా? వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? సో మీ యాటిట్యూడ్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనిపించలేదా? బికాస్ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మీరు చాలా పొగరు చాలా తక్కువ అని చాలా మంది చెప్తుంటారు. పొగరు కాదు అసలు, డౌన్ టు ఎర్త్, దేర్ ఇస్ నో డౌట్. స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ వల్ల ప్రాబ్లం కదా ఇండస్ట్రీలో, ఎప్పుడు ఇబ్బందులు ఎదుర్కోలేదా మీరు? ఎందుకుంటుందండి, ఎందుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ వల్ల నేను ఎవరిని అరేతురేని తెలియనోడికి అరేతురేని లెక్క పెట్టా. పని చేయించుకోవాలంటే సరే చెప్పండి, పని సరే చెప్పండి. ఇండస్ట్రీలో ఇంతమందితో పని చేస్తున్నా, మా టీంతో ఇప్పుడు మాట్లాడండి కావాలంటే ఎట్లుంటాడో చెప్తారు. మా అసిస్టెంట్లను మాట్లాడండి, నాకున్న ఒక మేనేజర్ వాడితో మాట్లాడండి, ఏంటి రవి ఏంటి వాడు చెప్తాడు. బయటోడు టీవీలో ఏదో చూసి వాడేదో అనుకొని వాడు చెప్పడం, ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఇట్ ఈస్ మీ. నేను ఏదో మంచి పేరు సంపాదించాలని రాలేదు. ఐ వాంట్ టు వర్క్, ఎంటర్టైన్ పబ్లిక్, నవ్వించాలి వాళ్ళని. ఆ నవ్వు కారణం నేను అవ్వాలి, ఆ కిక్ నాకు రావాలి, డబ్బు రావాలి చేసిన దానికి. ఐ హ్యావ్ టు బీ హ్యాపీ. అది. సో ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ గాసిప్స్ లో మిమ్మల్ని హర్ట్ చేసింది ఏదైనా ఉందా? సమ్ యూట్యూబ్ ఏదైనా అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు. సో చలపతిరావు గారి విషయంలో కూడా ఆడవాళ్ళు పక్కకి పనికొస్తారు సమ్ కమెంట్ చేసినప్పుడు మీరు సూపర్ అన్నారు అండ్ టెక్నికల్ ప్రాబ్లం అన్నారు. అది జస్ట్ కవర్ అని చెప్పే వాళ్ళకి ఏమని రిప్లై చేస్తారు? దాని గురించి మాట్లాడదు, కోర్టులో ఉంది కేసు. మొన్న కూడా అదే పని మీద ఉండే, అందుకే కోర్టుకి వెళ్ళాను. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నా తప్పు ఉంది అంటే కోర్టు చెప్తుంది రవి తప్పు ఉంది శిక్ష అని. ఇన్వెస్టిగేషన్ ఎట్లా అవుతుంది? నేను టెక్నికల్ ప్రాబ్లం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, నాకు వినబడలేదండి. నేను దర్ గోయింగ్ టు ద సేమ్ వెన్యూ, సేమ్ సౌండ్ సిస్టమ్, అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసుకొనికి పోలీస్ వాళ్ళు పని జరుగుతుంది. తొందరలో హీరింగ్ ఉంది, మళ్ళీ తెలిసిపోతుంది అక్కడ. నేను కవర్ చేస్తున్నా. ఇప్పుడు నేనైతే కోర్టు కూడా అబద్ధం చెప్పిందని నేను చెప్పను, కోర్టు అబద్ధం చెప్పిందని జనాలు కూడా చెప్పరు, తెలుస్తుంది తొందరలో. సో లాస్ట్ ఇయర్ ఎన్నో ఇంటర్వ్యూస్ అంటే మీరు కలిసి పని చేశారు అండ్ చాలా ఇంటర్వ్యూస్ కూడా రీసెంట్గా ఇచ్చారు. అదేదో పని కట్టుకొని కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తే మీకోసం ఇచ్చారా అన్నట్టుగా కూడా ఉన్నాయి. సో అందులో మీ గురించి చాలా పర్సనల్ కమెంట్స్, కాంట్రవర్షియల్ కమెంట్స్ ఇలా చాలా చాలా చేశారు. సో మీరు ఏ విధంగా కూడా రిప్లై చేయలేదు అంటే మీరు ఏకీభవించారని అర్థం చేసుకోవాలా, లేదంటే నేను ఎందుకు మాట్లాడాలి నాకు అవసరం లేదు అని అవాయిడ్ చేశారా తనని? ఇప్పుడు మీరు సడన్గా ఒక పని చేద్దాం, ఏడవండి, నేను ఇట్లా పెడతా మీరు ఏడవండి, ఇది యూట్యూబ్లో పెట్టండి, దీని కింద ఏం కమెంట్లు వస్తే చెప్పండి. సో బాగా తిట్టిన రవి, బాధపడ్డ కోమలి కదా, ఈడు కోమలిని కూడా వదలలేదు, ఈడు ఏదో అన్నాడు. జనం చూసేవాళ్ళు అర్థం చేసుకుంటారా నేను ఎందుకు ఇట్లా అన్నానో, మీరు ఎందుకు ఏడ్చిరో? డైరెక్ట్ కామెంట్లు పెడతారు కదా. నువ్వు ఏడ్చినావు, ఒక ఆడది ఏడ్చింది, మన ఇండియాలో కేసు కథం ఆడది ఏడ్చిందంటే ఎవడో ఆమె నాశనం అయిపోయింది, ఎంత బాధపడుతుంది చూడండి, సాఫ్ట్ కార్నర్. But you must have created the same soft corner from your end. అది తన అలా నేను ఏడుస్తే ఎవడు దేక్తాడు, అదే కదా చెప్పేది. నేను ఏడుస్తే ఎవడు దేక్తాడు? ఇడ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ఏ మగాడు ఏడ్చినా నమ్మరండి, ఆడికి ఎంత బాధ ఉన్నా ఏమున్నా నమ్మరు. ఇంకోటి దరిద్రమైన సేయింగ్ ఏంటంటే ఏడ్చే మగాడిని నమ్మద్దు. దరిద్రం ఏంటండి ఇది? మాకుండవా ఎమోషన్స్? నేను మాట్లాడచ్చు, దీనివల్ల అమ్మాయికి నష్టం అవుతుంది. అపారమైన రెస్పెక్ట్ ఉంది ఆ అమ్మాయి మీద, కలిసి పనిచేసాం. జనం చూసేది ఆలోచించేది ఒకటి, నువ్వు చెప్పింది ఒకటి, నాకు తెలిసి ఒకటి, జరిగింది ఒకటి. సో మూడున్నాయి. ఒకటే సైడ్ స్టోరీ విని మీరు కంక్లూజన్కి వస్తున్నారు. నేను మొగాడిని,
బయట ఏం పడినా ఏం తిట్టినా పడతా. నేను బయటకు వస్తే ఎందుకు, ఎవరికి లాభం? జనాలకి మసాలా, మాట్లాడడానికి మసాలా. అందుకే నేను మొన్న ప్రెస్ ఎదురుకు వస్తే నేను మీకు మసాలా ఇవ్వదలుచుకోలేదండి, మీకు ఉట్టి మాట్లాడుకోవడానికి మమ్మల్ని వాడుకుంటున్నారు. మాది ఎంత దరిద్రమైన సిచ్యువేషన్ అంటే మేము హీరోల్లాగా పెద్ద స్టేజ్లో లేము, నార్మల్ పబ్లిక్లా కింద లేము, మధ్యలో ఉన్నాం. వీడు ఆడుకోనికి అరే ఇంత 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 ఖాళీగా దొరికాము ఆడుకోనికి. మా యాంకర్లకు అందరికి డిష్ తాకిందేమో. న్యూ ఇయర్లా పోరా తాగరా పట్టుకునే కథం, ఓ సూసైడ్ చేసుకున్నాడు వాళ్ళ ఇంట్లో. విషాదమైన ఇది మా ప్రదీప్ మీద. అనసూయ ఫోన్ ఏడన్నా, అనసూయ ఫోన్ పగలగొట్టిందా? ఆ వీడియో చూసిర్రా? ఫోన్ కిందేసి పగలగొట్టడం దరిద్రం అండి. మొన్న నేను మా కజిన్ వాళ్ళ బాబు, 2 year old బాబు, 4 months బాబు, ఆడికి యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది. యూరిన్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్లో వెళ్ళిపోతుందేమో అని రెయిన్బో హాస్పిటల్లో పెట్టారు. బాబు పేరు దర్శ్, కనుక్కోండి. ఆ టెన్షన్లో ఉండి 2 days బ్యాక్ షూటింగ్ నుంచి పరిగెట్టా. రెయిన్బో హాస్పిటల్ డాక్టర్ తెలిసిన ఉన్నాడు, కనుక్కుందాము ఏంటి మ్యాటర్ ఏంటి. బాబు పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. 4 months 5 months బాబు పిచ్చి పిచ్చిగా అరవడం, నోట్లకి వెళ్ళి నురుగు రావడం. ఒక్కసారి ఇంట్లో ప్యానిక్ అయిపోయింది. ఫోన్ వచ్చింది, మాట్లాడుతున్నా. మాదాపూర్ సైడ్ రోడ్ పక్కన ఆపి ఫోన్ మాట్లాడుతున్నా. వీళ్ళందరితో కాన్ఫరెన్స్లో మా కజిన్స్ డాక్టర్, ఏమైంది క్లియర్గా చెప్పండి. వాళ్ళేమో వెంటిలేటర్లు పెట్టాలి, స్పైన్ నుంచి బ్లడ్ శాంపుల్ తీసి 4 months బాబుకి స్పైన్ నుంచి బ్లడ్ శాంపుల్ తీసి చెక్ చేయాలి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా. ఈ టెన్షన్లో మాట్లాడుతుంటే 3 పోరగాళ్ళు ముంగడికి వెళ్ళి మళ్ళీ వెనకాలకు వచ్చి డోర్, నేను హాయ్ అండి హాయ్ అని అన్న, ఫోటో అన్న. ఆ టెన్షన్లో ఇప్పుడు నేను దిగి నవ్వాలనా? డండన్ వాళ్ళే 3 ఉన్నారు, వాళ్ళకి బలం. నేను ఒక్కడనే ఉన్నా, ఏడిగిపోతాడు ఇస్తాడు అని వానేసిన. ముందుకెళ్ళిండు, దిగి వీడియో రికార్డ్ చేస్తున్నాడు నాది. అంటే మీరు అలా బిహేవ్ చేస్తున్నారని లేదు, నేను ఫోన్ మాట్లాడుతున్నా, నేను ఇట్లా అన్నా, వెళ్ళిపోయి ముంగడి నుంచి కారు వీడియో తీస్తున్నాడు. కాలదు. నేను ఇప్పుడు ఆడికి నా పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఏమైందో అని. ఒక్కసారి దిగి, అంటే పాతకాలం వాడు ఉంటే, నాలో ఆ పాతకాలం ఉంటే ఏదైతే నేను ఇది యాక్షన్ లోపల నుంచి సెన్స్లెస్. శ్మశానం నుంచి బయటికి వచ్చిన, అన్నం తింటున్నా, ఫ్యామిలీతో నేడికన్నా బయటికి వెళ్ళినా సెల్ఫీ పిచ్చి. ఇయ్యకపోతే మేము విలన్సా? ఇయ్యాలని ఏమైనా రూల్ ఉందా? ఇష్టం అంటే మొక్కం మూతి తెలియనోడు సంఖ లేపుతాడు, చెంప పెట్టేసి ఇట్లా లాగి ఫోటో దిగు. ఏంది మళ్ళీ ఇవ్వకపోతే పొగరు ఊరిని. అంటే మీ అందరి కోసం మేము అందరం రెడీగా ఉండాలి నవ్వుకుంటా ఏడ దిగుతారు అని. ఒక పర్సనల్ లైఫ్ లేదు, ఒక బాధ లేవు, ఒక ఎమోషన్స్ లేవా మాకు? అడిగితే ఇవ్వాలి మూసుకొని. ఏంది సెల్ఫీ ఏంది నాకు అర్థం కాదు. ఇచ్చాం, ఆ భయంతో ఇస్తున్నామండి బాబు, ఏడేమవుతుందో అని. దరిద్రం చూడండి మాది. మేము అందరం ఏదో మంచి చేయాలని వచ్చాం కదా, నవ్వించాలని. మా గురించి ఎందుకు ఇంత నెగటివ్? ఏడుందండి? మీరు చూసారా అనసూయ ఫోన్ పగలగొట్టడం? అనసూయ తప్పు లేదు అని అనట్లేదు. ఆ బాబు వచ్చింది అదే. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే ఇట్లా వీడియో వద్దంటాం ఒక్కసారి, నోన్ వీఆర్ నాట్ కంఫర్టబుల్ అంటాం. వినాలి కదా, ఇంటరా జనాలు? ఇంటరా చెప్పండి, ఇదే పొజిషన్లో ఉన్నారా? భయంగా బతుకుతున్నామండి, అర్థం చేసుకోరు మీరు. మా తప్పు ఇదే నెగిటివ్ కమెంట్స్ వల్ల మాకు కాదు, మేము ఎందుకంటే ఫీల్డ్ ఉన్నాం, మాకు తెలుసు. ఎవరికో మా వెనకాల ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కొంచెం, అది ఆలోచించండి అంతే. మేము ఏదో ఈ సమాజానికి నష్టం చేయాలి, వీళ్ళని ఇట్లా అంటే ఈ వర్గాలు, ఈ మనోభావాలు ఎవడుగానే పెట్టాడు. మా మనోభావాలు హట్ అవుతున్నాయి అంటాడు బయటకు వచ్చి. సో మీరు శ్రీముఖితో డేటింగ్లో ఉన్నారండి, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోబోతున్నారు? పిల్లలు ఉన్నారండి, పిల్లలు. ఒకడు హాస్టల్లో 10th class చదువుతున్నాడు. కామన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు పిల్లలు. ఇలా మాట్లాడుతున్నారు కదా, సో దానికి రిప్లై ఏంటి? అది పిల్లలు ఉన్నారు మాట్లాడడానికి కదా అంత చేసేది. ఓకే, మాట్లాడడానికి కదా. ఇప్పుడు ఇట్ ఇస్ ఆల్ వ్యూవర్షిప్ అగైన్.
నేను శ్రీముఖి ఏంటి? లవర్సా, మొగుడు పిల్లాలా, ఫ్రెండ్సా, కో యాంకర్సా? నలుగురు కూర్చుంటారు ఇట్లా పిట్టగూడ మీద. అరే రవి శ్రీముఖి లవర్సరా, పోబే. రవి శ్రీముఖి మొగుడు పిల్లాలు, పోబే. ఆ కో యాంకర్స్ అంతే, పోబే. శ్రీముఖి నా ఇంట పడుతుంది. నలుగురు, వీళ్ళు నలుగురు ఛాలెంజ్ చేసుకుంటారు. రేపు పటాష్ షో చూద్దాం, నేను ప్రూవ్ చేస్తాను మొగుడు పిల్లాలని. చూద్దాం రా వాళ్ళ లవర్స్ అని నేను ప్రూవ్ చేస్తా. రే శ్రీముఖి టీవీ నుంచి నన్నే చూస్తుంది, నేను ప్రూవ్ చేస్తున్నాడు. వీళ్ళు నలుగురు ఏం చేస్తున్నారు అట్ లాస్ట్కి? నన్ను అడిగితే టైం వేస్ట్ చేస్తున్నారు. నా పటాష్ షో చూస్తున్నాడు వచ్చి. ఓ మీ సైడ్ సక్సెస్. నాకు అదే కావాలి, నాకు రేటింగ్ కావాలి. నేను నీకు ఎందుకు ఇస్తా క్లారిటీ మేమేందో? ఎందుకు ఇస్తా? నాకేం లాభం? నేను ఇచ్చేసినంటే నువ్వు రేపు చూడు పటాస్. చూసిన వారే చెప్పేసారు, నేను చూడా. నేను గెలుకుతా ఉంటా, నువ్వు రావాలి చూడాలి. నేను గెలుకుతా ఉంటా, నువ్వు రావాలి చూడాలి. సింపుల్ లాజిక్. సో ఒక పర్సనల్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పాలని లేకపోయినా ఎలా చెప్పండి అంటే, నాకు చెప్పాల్సిన అవసరం లేదని దాటేయచ్చు. ఏంటంటే మీకు ఇదివరకే మీకు మ్యారేజ్ అయ్యింది అని ఒక టాక్. సో దాన్ని మీరు చేసుకోలేదు, చేసుకున్నాను అనే సమాధానం కాకుండా నేను చెప్పను అనుకుంటే దాటేసే బదులు ప్రూఫ్ ఇంత వచ్చిన తర్వాత మీరు ఎలా అడుగుతారండి ఆ క్వశ్చన్? చూడలేదా మీరు యూట్యూబ్లో? ప్రూఫ్ పెళ్ళి అవ్వలేదని ప్రూఫా? ఏమని వచ్చింది? పెళ్ళి అయ్యిందని ప్రూఫ్ వచ్చింది. కాలేదంటే మీరు చేసుకుంటారా? అసలు దానికి దీనికి లింక్ లేదు క్వశ్చన్. కాలేదు అంటే ఎవరైనా పిల్ల రెడీగా ఉందా? చాలా మంది రెడీగా ఉన్నారు. మీకు ఎంతమంది ఫ్యాన్స్? నాకు ఇంట్రెస్ట్ లేదు. మ్యాటర్ ఓవర్గా. నా పర్సనల్ లైఫ్, నా పర్సనల్. ఇదే చెప్పేసి ఉంటే కూల్గా దే వోంట్ ఆస్క్ యూ కదా. ఇన్నిసార్లు చెప్పిన. సో ఇంకొక క్వశ్చన్, ఈ పబ్లిక్ లైఫ్ అంటే ఈ పర్సనాలిటీస్ సెలబ్రిటీస్ అంటే ఎలా ఉంటుందంటే ఎవరైనా ఏదైనా అడిగేస్తారు. కానీ నిజంగా మనం అంత ఓపెన్గా ఉండాల్సిన అవసరం ఉంది అంటారా? లేదంటే ఇట్స్ అ పర్సనల్ థింగ్ అని జస్ట్ ఇప్పుడు నేను రవి అంటే రవి గురించి మాత్రమే అడగాలి, రవి గారు అంటే కోమలి అంటే కోమలి గురించి మాత్రమే, ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా అవసరం అంటారా? అర్థం కాలేదు, మళ్ళీ అడగండి. నేను అడిగింది ఏంటంటే, ఒక పర్సన్ మిమ్మల్ని యాంకర్లా గుర్తుపడతారు రవి గారు, మమ్మీ డాడీ అందరి గురించి తెలియాల్సిన అవసరం లేదు కదా. సో కానీ జనాలు ఏమంటారు, మీడియా వాళ్ళు, మన ఫ్యామిలీ అంటే మన పబ్లిక్ ఫిగర్ కాబట్టి అన్ని విషయాలు ఓపెన్గా చెప్పాలి అంటారు. సో ఈజ్ ఇట్ కరెక్ట్ అంటున్నా? అన్నీ చెప్పేసేయాలా? లేదు మనకంటూ స్పేస్ ఉంటుందా? అదే మనకంటూ స్పేస్ ఉండాలి. నాకంటూ నేను స్పేస్ చేసుకున్నా, నేను అందులోనే ఉంటా. ఇఫ్ ఎనీవన్ ఈస్ డిస్టర్బింగ్ మై కంఫర్ట్ లెవెల్, కంఫర్ట్ జోన్, ఐ విల్ నాట్ బీ హ్యాపీ. ఆ అన్హ్యాపీనెస్ నేను ఎలా చెప్తున్నా కూడా నాకు తెలియదు, ఎట్లా రియాక్ట్ అవుతున్నా కూడా తెలియదు. దిస్ ఇస్ మై పర్సనల్ స్పేస్, అంతే. సో మీ షోస్ చూసినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడలేరు. సో మీకు అది మీరు అనుకుంటారు నెగటివ్ అనిపించింది, అందరూ కలిసి చూస్తారంటారు. నేను నా ద్వారా ఒక షో అంటే ఆ కాన్సెప్ట్, ఆ ఎనర్జీ పరంగా వేరే విధంగా వెళ్తుండొచ్చు. కానీ నా ద్వారా ఒక 200 ఎపిసోడ్లు ఛాలెంజ్, 200 ఎపిసోడ్లో రవి చేశాడు. సో ప్రభాకర్ గారితో ఉన్న గొడవ ఏంటండి మీకు? అనుకొని చేసింది అది, ఫర్ హైప్ అగైన్ అంతే. ఆ షో ఫస్ట్ వీక్ రేటింగ్ 10 సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్, నెక్స్ట్ వీక్ రేటింగ్ 6. ఏదో చేయాలి హంగామా. ప్రభాకర్ అని వచ్చి వెనకాల నా ఈపు గోకిండి అనమాట నా పక్క నుండి. అన్న క్యాప్టెనే మాట్లాడి మీరు మాట్లాడదు, ఎవరా నువ్వు మాట్లాడే, నువ్వరా నా జాగ చెప్పనికి, నాకు డైరెక్ట్ చెప్పి నేను చెప్తున్నా. అదే ఎవ్వరు నమ్మలే, మా ఇద్దరికే తెలుసు. బట్ రియల్ ఇన్సిడెంట్స్ అన్నా కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఆ సల్లగా అయిపోయింది మ్యాటర్ అని, దానికి వ్యూవర్షిప్ కూడా లేదు, చల్లబడ్డది. చివరిగా సోషల్ మీడియా మీడియా వాళ్ళకి మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటారు? మీలాగా మీరు ఉండండి, నాలాగా నేను ఉంటా. మీరు డబ్బులు చేసుకుంటున్నారు కదా సోషల్ మీడియా వాళ్ళు, చేసుకోండి. నన్ను ఫేమస్ చేస్తున్నారు కదా, చేసుకోండి. జనాలని మాత్రం ఎర్రోళ్ళని చేయకండి. సో ఈ రౌండ్ కూడా అయిపోయిందండి. ఇది రౌండా? యా, ఇదంతా సరే సోషల్ మీడియా సెకండ్ లాస్ట్ రౌండ్ ర్యాపిడ్ ఫైర్. సో చకచక అడిగేస్తాను, చెప్పేసేయండి. ఓకే, రెడీ. మీకు బాగా ఇష్టమైన ఫీమేల్ యాంకర్ 2 ఆప్షన్స్ ఇస్తాను, సుమ, శ్రీముఖి. తెలుసు, ఇందాక ఒకటే అదే శ్రీముఖి పెట్టేసుకున్నా. ఓకే, మీకు బాగా ఇష్టమైన మేల్ యాంకర్ ప్రదీప, సుధీర? ప్రదీప్. మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ అండ్ హీరో? ఇలియానా అండ్ చిరంజీవి గారు. సినిమా ఫీల్ రాకపోయి ఉంటే ఈ రవి గారు ఏం చేసేవారు? క్రికెటర్ అయ్యేవాడు. మీకున్న బలం ఏంటి, బలహీనత ఏంటి? బలం బైసెప్స్, బలహీనం నా నీస్, కొంచెం వీక్. సో లాస్యాతో మళ్ళీ యాంకరింగ్ చేసే ఛాన్స్ వస్తే అవకాశాన్ని వాడుకుంటారా, లేదంటే నేను చేయను అని చెప్పేస్తారా? ఆవిడ చేయను అని చెప్తుంది. మీ గురించి అడిగాను నేను. చేస్తాను, ఎందుకు చేయ.
సో రవి డబ్బుని ఎలా చూస్తాడు? కళ్ళతోనే. ఇండస్ట్రీ డోర్స్ మొత్తం క్లోజ్ అయిపోతే మన రవి గారు ఏం చేస్తారు? తాళం వెతుకుతా, అంతే కదా. తెరవాలి కదా. అంటే ఇంకా నెక్స్ట్ ఏంటి కెరియర్ ఏంటి అసలు? తాళం వెతికే కెరియర్. అంటే ఇంకొక దారి వెతుక్కుంటారా? ఆ డోర్ తెరిచి తాళం వెతుక్కుంటా. బాగుంది. ఎందుకు రవికి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి లేదా రావట్లేదు? సినిమా అది మీరు చెప్పారా ఎవడన్నా బయట రాశాడు? లేదు, ఇది కమెంట్ లో ఉన్నది క్వశ్చన్. ఇది ఏ కమెంట్ లో? అసలు మూవీ ఛాన్సెస్ రాకపోవడానికి మీ యాటిట్యూడ్ ప్రాబ్లమ్ అని. ఓయ్యో, ఇది హైలైట్. ఇది అయితే సినిమాలు అవకాశాలు రా. ఇది మా మేనేజర్ని అడగాలి పాపం, రోజు వాడే స్టోరీలు వింటున్నాడు. నిజంగా వాడే స్టోరీలు వింటున్నాను. అంటే ఆడు స్టోరీ విని నా దగ్గరకు తీసుకొస్తాడు, అన్న ఇది బాగుంది ఇది బాగాలేదని. వాడిని అడగండి వస్తున్నాయా లేదా. సో మీలో మీకు నటుడు ఇష్టమా యాంకర్ ఇష్టమా? నటుడు. రవికి అసలు పొగరే లేదు, నిజమేనా? రాంగ్. ఉందా? మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? బతుకు బతికించు, నవ్వు నవ్వించు. సక్సెస్ అంటే రవి ఉద్దేశంలో ఏంటి? మనీ. కొత్తగా యాంకర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి 2 టిప్స్ ఇవ్వండి. సోషల్ మీడియాని పట్టించుకోకండి, జనాల కమెంట్లు పట్టించుకోకండి. ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుని అది మిస్ అయిపోయింది. ఎనీవేస్ వీఆర్ డన్ విత్ ర్యాపిడ్ ఫైర్. చివరిగా మీ మాటగా మన జనాలకు ఏం చెప్పాలనుకుంటారు? ఏం లేదండి, అంటే దీని కింద కూడా కమెంట్లు ఉంటాయి కదా, బాగానే ఇస్తారు వీడిది అని. అంటే మీరు మీ ఫ్యాన్స్ కనుకోండి పోనీ ఏం చెప్పాలనుకుంటారు? ఐ హేట్ దట్ వర్డ్ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్స్, నేను ఒక సెలబ్రిటీ అనుకుంటే అవుతుంది. ఐ డోంట్ థింక్ ఐఎమ్ సెలబ్రిటీ. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఏదో ఇంటర్వ్యూ కాబట్టి 10 మంది మెచ్చుకోవాలి కాబట్టి కాదు. సెలబ్రిటీ అనే ఒక వర్డ్ ఇట్ హ్యాస్ టు గో టు లెజెండరీ పీపుల్. వాళ్ళు సెలెబ్స్, వీఆర్ ఫేమస్. సోషల్ మీడియా ద్వారా టీవీలో రోజు కనపడడం వీఆర్ ఫేమస్, నాట్ సెలెబ్. సెలబ్రిటీ అంటే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అ సెలబ్రిటీ? హూస్ అంటే ఆయన వస్తే ఇట్ ఈస్ అ సెలబ్రేషన్. అ సెలబ్రేషన్ ఆఫ్ అ పర్సనాలిటీ ఈజ్ అ సెలబ్రిటీ. ఐ ఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ. చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు వాళ్ళు వస్తే పండగ. వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. మనకి ఫేమస్ కాబట్టి జనాలు మెచ్చుకుంటారు. ది పీపుల్ హూ లవ్ అస్, హూ లైక్ అస్. అదే అంటే ఐఎమ్ టెలింగ్ యూ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాన్స్, సెలబ్రిటీస్. అంతవరకు ఇంకా నేను రాలేదు, నేను పోలేదు. ఉన్నదేమో 5-6 సంవత్సరాల తర్వాత. పీపుల్ హూ లైక్ మై వర్క్, రియలీ థ్యాంక్ఫుల్. పీపుల్ హూ డోంట్ లైక్ మై వర్క్, మిమ్మల్ని మార్చేలాగా నా ప్రయత్నం, మీరు నన్ను లైక్ చేసేలాగా. వల్గర్ కామెడీ చేస్తాడు, చీప్ కామెడీ చేస్తాడు. నేను పోరగాండ్లాగా ఉన్నప్పుడు నా బస్సులో ఎట్లయితే కామెంట్లు చేసినో, ఎట్లయితే మాట్లాడినో, అప్పుడు ఎట్లయితే నవ్విరో జనాలు, అదే ఇన్స్పిరేషన్. నవ్వించాలి, 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 నవ్వించాలి. ఫిల్టర్ లేదు నాకు. ఇది మాట్లాడేది మా పటాసు అన్న ఏం మాట్లాడుతాను అంటే షూటింగ్ అయినప్పుడు నేను మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా కూర్చున్నానంటే అడ్డంగా కూతురు. ఇంకా ఇట్లా నేను ఇంతే పోయి నేను అక్కడి నుంచి పెరిగిన అదే తెలుసు. బట్ ఐ నో ది వాల్యూ ఆఫ్ పీపుల్, ఐ నో హౌ టు రెస్పెక్ట్. రెస్పెక్ట్ మాత్రం ఉంటుంది. కామెడీ జోవియల్ ఉన్నప్పుడు అప్పుడు అన్నీ అట్లాంటి కామెడీలే. ఎందుకు మీరు ఎవరైతే నీట్ కామెడీ చేస్తారో అని అంటున్నారో, మేమేం కలిసినప్పుడు ఎంత నీట్ కామెడీయో మీరు అక్కడ తెలుసుకొని కళ్ళు తెలుసుకుంటే మీ కళ్ళకి ఇట్లా గుడ్లు బయట పడతాయి. అది సో నేను అక్కడ ఒక రకం ఇక్కడ ఒక రకం ఉండా. నేను నా దోస్తులే చెప్తుంటే అట్లనే ఉంటా. సో నా ప్రయత్నం మీకు నా యాంకరింగ్ నచ్చట్లేదు, నా యాక్టింగ్ నచ్చట్లేదు అంటే నా ప్రయత్నం మిమ్మల్ని మార్చే ప్రయత్నమే ఉంటుంది. మార్చనికి ట్రై చేస్తా. మారతారా మీ ఇష్టం, మారకపోతే మార్చనికి ట్రై చేస్తాం మళ్ళీ. థ్యాంక్స్ లాట్ రవి గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రీషియస్ టైమ్. యూ మేడ్ మై షో. కోమ్లి గారు అని తెలిసినాక మీ రీసెంట్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అప్పుడు నాకు ఓకే పర్లేదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎక్స్పీరియన్స్గా చేశాగా. లేటెస్ట్ గా వచ్చాను. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బికాస్ షూటింగ్ మధ్యలో ఇలా వచ్చి నాకు టైం ఇవ్వడం రియలీ ఐమ్ లక్కీ. నేను అంత పెద్దోడిని కాదండి బాబో. సో ఇవ్వండి ఈ రోజు కబుర్లు. సో చూస్తూనే ఉండండి కోమలితో కబుర్లు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి సెలబ్రిటీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఎంజాయ్. డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ రవి. క్యాచ్ మీ విత్ ద కోమలి ఇన్ కోమలితో కబుర్లు ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. గంట కొట్టండి మర్చిపోకండి.